మొట్టమొదటిసారి వచ్చి ఉంటే ఒక్కసారి లేచి నిలబడండి. ఏం లేదు, మీకోసం ప్రార్థన చేస్తారు, ఒక పుస్తకం మీకు ఇస్తారు. ఒకప్పుడు యేసుప్రభుని నేను ఎరగను, యేసుప్రభుని వ్యతిరేకించిన వాళ్ళలో నేను ఒకండి. అలాంటి నేను ఇప్పుడు యేసు నిజమైన దేవుడని ప్రకటిస్తున్నా. నేను దేన్ని బట్టి ఈ నిర్ణయానికి వచ్చానో, నేను ఎందుకు యేసుప్రభుని వెంబడిస్తున్నానో ఆ కారణం ఆ పుస్తకంలో రాయటం జరిగింది. ఇంటికి వెళ్ళిన తర్వాత తప్పకుండా 1-2 సార్లు చదవండి. చదువు రాకపోతే చదువు వచ్చిన వాళ్ళకి ఇచ్చి చదివించుకోండి, మీరు దీవించబడతారు. సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేస్తుంది. కాసేపు ఇక నిశ్శబ్దాన్ని పాటించండి. ఎక్కడోళ్ళు అక్కడ కూర్చొని నిశ్శబ్దంగా మౌనంగా దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. చాలా దూరాల నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రయాసపడి ఇంత దూరం వచ్చారు. ఇప్పటిదాకా అన్ని క్రమంగా జరిగినాయి. ఇక ముందు కూడా దేవుని సన్నిధి మన మధ్య ప్రత్యక్షమై దేవుని వాక్కు మనకు వినబడుతుంది కనుక ఈవేళ దేవుడు నాతో ఏం మాట్లాడతాడో అనే ఆశతో కనిపెట్టుకొని దేవుని వాక్యం కొరకు ప్రార్థనాపూర్వకంగా ఉండండి, వినండి. ఇప్పటికే టైం చాలా అయింది. వాస్తవంగా ఇంకా కొంచెం ముందు నాకు సమయం ఇస్తారని చూశాను, కానీ మరి పండుగ దినాలు కాబట్టి మీరు కొంచెం లేటుగా వచ్చారో లేకపోతే వాళ్ళు లేటుగా మొదలు పెట్టారో నాకైతే తెలియదు. నాకు మాత్రం లేటుగానే సమయం ఇచ్చారు. అయినా సరే నేను సాధ్యమైనంత తొందరగా ముగించి మిమ్మల్ని మరి విముక్తులు చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మీరు అసలే శృతిమెత్తన. ఈరోజు ఎక్కువ కష్టపడ్డారంటే మళ్ళా బుధవారం ఎగ్గొడతారు. దేవునికి స్తోత్రం. బుధవారం ఏదో ఉందనుకుంటాను, అవునా? క్రిస్మస్ పండుగ ఉందా? రైట్. దేవుని వాక్యంలోకి వెళదాం. బైబిల్ గ్రంథంలో యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26 వచనాన్ని మనం చూద్దాం. చూడండి, 26 వచనాన్ని. ఎవడైనను నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. ఎవడైనను నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమాస్వరూపిగా దేవా, నీకు స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈ శుభవేళ మమ్మల్ని అందరినీ ఇటు రీతిగా తీసుకొచ్చిన విధానం కొరకు స్తోత్రమయ్యా. నీ బలహీన దాసుని మరుగు చేయి, నీ బిడ్డలతో నీవే మాట్లాడు. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావం యేసునామములో బంధిస్తున్నాం. పూర్తిగానైనా మీ దీనదాసుని మీ మీరు మీ రెక్కల కిందికి తీసుకొని మీ అధ్యక్షతలో ఈ కార్యమంతటిని జరిగించండి. ప్రత్యక్షత గల మనస్సు మాకు ఇవ్వండి. నీ వాక్యము మాకు పంపండి ప్రభు. అల్పుడైనటువంటి నీ దాసుని కూడా నేర్పించండి, మా అందరికీ నేర్పించండి. ఏ విధమైన సైతాను శోధనలు కూడా పనిచేయకుండా వాటిని యేసునామములో మళ్ళీ ఒక్కసారి బంధిస్తున్నాం. అల్లరి గలిబిలి యేసునామములో తొలగిపోవునుగాక, సమాధానం కలుగునుగాక. కనికరించమని మా ప్రార్థన గైకొని జవాబిచ్చినందుకు విశ్వాసంతో స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామములో నిన్ను మహిమపరుచుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, భక్తి గురించినటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో మనం చూసాం. పోయిన వారం ఒక మాటను గుర్తు చేశాను. దైవభక్తి సాధన అనేది ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడిందైనందున అది అన్ని విషయాల్లో ప్రయోజనకరమగునని. పోయిన వారం నేనేం చెప్పానో గుర్తుందా? నాయకుడు అందుబాటులో ఉన్నా లేకపోయినా ఆత్మీయతను, భక్తిని, పవిత్రతను కాపాడుకోవాలి అనే హెచ్చరికనిచ్చాను. మరి ఎంతమంది గుర్తుందో లేదో నాకైతే తెలియదు. పోయిన ఆదివారం 2వ ఉపదేశంలో నేను ఈ సందేశాన్ని ఇచ్చాను, పరిశుద్ధాత్మ ప్రేరణలో. ఈరోజు భక్తిని గురించి, దానిలోని మరికొన్ని విషయాలను గురించి మీతో పంచుకుంటాను. జాగ్రత్తగా వినండి. వ్యర్థమైపోయే భక్తి అనే మాట ఇక్కడ వాడాడు. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. వ్యర్థమైన భక్తి ఒకటి రాసుకో, గుర్తు. మన భక్తి కొన్ని విలువలతో కూడినదై ఉన్నది. వాస్తవంగా
భూమి మీద పరిశుద్ధులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టులు అనలా కీర్తనాకారుడు. భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టులు అన్నాడు. భక్తులు అంటే దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు, సేవించేవాళ్ళు, దేవునికి భయపడేవాళ్ళు, వాళ్ళని భక్తులు అన్నది వాక్యం. అర్థమైందా? కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు ఉండెను అనుంది. కొర్నేలి భక్తిపరుడట. అలాగే ఏబు కూడా భక్తిపరుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి భక్తి కలిగి ఉన్నాడట ఏబు కూడా. కాబట్టి భక్తిపరులను గురించి బైబిల్ మాట్లాడింది. దేవుని ప్రేమించి, దేవుని సేవించి, దేవుని అదుపాజ్ఞల్లో నడుచుకునేవారు, దేవుని ప్రేమించేవాళ్ళు భక్తులు, భక్తిపరులు. ప్రేమించి సేవించేవాళ్ళు భక్తిపరులు. ఈరోజు మీరందరూ ఇక్కడికి వచ్చారు. మీ హృదయంలో కాస్తో కూస్తో భక్తి అనేది ఉండబట్టే ఎడదాకా వచ్చారు. అర్థమైందా? బైబిలు మనుషుల్ని రెండుగా విభజిస్తుంది. ఒకటి భక్తులు, రెండు భక్తిహీనులు. ఎవరో? ఒకటి భక్తులు, రెండు భక్తిహీనులు. కాబట్టి భక్తులు, మళ్ళా ఈ భక్తుల్లో కూడా రెండు రకాలు ఉన్నారు. ఇప్పుడు ఉన్న మనుషులందరినీ రెండుగా విభజించాడు. ఒకటి భక్తులు, రెండు భక్తిహీనులు. భక్తిహీనుల్ని అసలు లిస్టులోంచి పక్కన పెట్టేద్దాం, అదంతా ఇక చెత్త సరుకులోకి వెళ్ళిపోయిద్ది. భక్తిహీనులంతా అగ్నిగుండానికి పోయేసరికి అది చెత్త పొట్టు, దాన్ని పక్కన పెడితే, భక్తిహీనుల్ని పక్కన పెడితే, భక్తుల విషయంకి వచ్చేటప్పటికి భక్తుల్లో రెండు రకాలు ఉన్నారు. జ్ఞానానుసారమైన భక్తి చేసేవారు, అజ్ఞానానుసారమైన భక్తి చేసేవారు. వ్యర్థమైపోయే భక్తి చేసేవారు, వ్యర్థము కాని భక్తి చేసేవారు. సంపూర్ణంగా భక్తి చేసేవారు, సగం భక్తి చేసేవారు. కళంకముతో కూడిన భక్తి చేసేవారు, నిష్కళంకమైన భక్తి చేసేవారు. ఇలా భక్తిలో కూడా రెండు రకాలు ఉంది. మళ్ళీ చెప్తున్నాను, వ్యర్థమైపోయే భక్తి అన్నాడు. భక్తుడు అన్నప్పుడు కొన్ని నైతిక విలువల్లో అతడు ప్రయాణం చేయాలి. దేవునికి భయపడి దేవుని ప్రేమించేటువంటి భక్తిపరుడు అటు దేవునికి ఇటు సమాజానికి కూడా సంతోషభరితమైనటువంటి రీతిలో బ్రతకాల్సి ఉంది. దేవుణ్ణి ప్రేమించేవాడు సమాజానికి కంటకుడుగా ఉండటానికి ఇష్టపడడు, సమాజానికి కూడా దీవెనకరంగా ఉండాలని ఆశిస్తాడు. ఎవరు? దేవుణ్ణి ప్రేమించేవాడు. దేవుడు ఏమి ఇష్టపడతాడు? సమాజం ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి, సమాజం వర్ధిల్లాలి, సమాజం బాగుండాలి. యేసయ్య ఇచ్చిన ఆజ్ఞలు రెండే: నీ దేవుణ్ణి ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగువానిని ప్రేమించు. దేవుణ్ణి ప్రేమించి దేవునికి భక్తి చేసేవాడు సమాజానికి కూడా దీవెనకరంగా, మాదిరికరంగా, ఆశీర్వాదకరంగా ఉండటానికి ఇష్టపడతాడు. కాబట్టే దేవుని ముందు జీవించేటువంటి ఆ జీవితం, భక్తుని జీవితం నైతిక విలువలతో కూడి ఉంటుంది. నైతికత అంటే నీతి విలువలతో కూడి ఉంటుంది. దేవభక్తుడైన వాడు ఎలా పడితే అలా బతకడు. వాడు కొన్ని పద్ధతులు ఏర్పరచుకుంటాడు, కొన్ని నీతి నియమాలు, కొన్ని క్రమాలు ఏర్పరచుకుంటాడు. ఏర్పరచుకోవటం అంటే దేవుడు చెప్తాడు, బాబు నువ్వు ఇలా ఉండాలిరా, నీ పద్ధతి ఇలా ఉండాలి, మరి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, అమ్మా నన్ను ప్రేమిస్తున్నావు, మరి నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను, మరి నీవు నన్ను ప్రేమించినట్లయితే నీ మనసుకు తోచినట్టు నువ్వు ఉండటానికి వీల్లేదు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండటానికి వీల్లేదు, నా ఇష్టానికి విలువనివ్వాలి, నా చిత్తానుసారంగా నువ్వు బ్రతకాలి, నడవాలి, సమస్త విషయాల్లో నా చిత్తానికి లోబడాలి అని దేవుడు చెప్తాడు. దేవుడు చెప్పినప్పుడు కొన్ని ఆంక్షలు వస్తాయి. ఆ ఆంక్షలలో మొట్టమొదటిది ఏమిటంటే, నోటిని ఎలా పడితే అలా వాడకుండా నోటికి కళ్ళము పెట్టుకొనుట. ఒకవేళ నోటికి కళ్ళం పెట్టుకోకుండా నోటికి వచ్చినట్లా వదరుతూ, నోటికి వచ్చినట్లలా మాట్లాడుతూ, నోటికి వచ్చిన భాషల్లా ఉపయోగిస్తూ ఒకడు కానీ భక్తి చేస్తూ ఉంటే, ఒరే బాబా నీ భక్తి వ్యర్థమే అంటున్నాడు దేవుడు. నీ భక్తి వేస్ట్ అయిపోయిద్దిరా, అది వర్కౌట్ కాదన్నాడు. ఎందుకంటే నా భక్తులకి కొన్ని నీతి నియమాలు ఉన్నాయి. వాటిలో ఒకటేంటంటే, నా భక్తులు తమ నాలుకని ఎలా పడితే అలా వాడటానికి నేను ఒప్పుకోను. వారి మాటకి, వారి వ్యవహార శైలికి, వారి ప్రవర్తనకి కొన్ని హద్దులు ఏర్పరుస్తాను. ఆ హద్దుల్లో ఉండేవాడే నా భక్తుడు.
నువ్వు నిజంగా నాకు భక్తుడిగా ఉండగోరావా, నాకు భక్తురాలుగా ఉండగోరావా? అవును ప్రభువా, నీకు భక్తి చేస్తున్నా, నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, నిజంగా నన్ను ప్రేమిస్తున్నా. అవును తండ్రి. అట్లయితే నోటి కళ్ళం పెట్టుకో, నోటి కళ్ళం పెట్టుకో. ఎక్కడ ఏం మాట్లాడుతున్నావో జాగ్రత్తగా చూసుకో. దూషణ మాటలే కాదు, దూషణ మాటలే కాదు, మనం పట్టించుకునేది ఏంటంటే తిట్లు. తిట్లు తిట్టకపోతే చాలు కదా అనుకుంటాం, తిట్లు తిట్టకపోతే చాలు కదా అనుకుంటాం. తిట్లు ఒక్కటే కాదు, నోటితో జీవితాలను నాశనం చేయొచ్చు, కాపురాలు కోల్చొచ్చు, ఇద్దరు అన్యోన్యంగా ఉన్న వాళ్ళ మధ్య చిచ్చు పెట్టొచ్చు, వాళ్ళు తన్నులాడుకునేటట్టు చేయొచ్చు, మంచి భక్తుల సాక్ష్యాలు నాశనం చేయొచ్చు నోటితో. ఓన్లీ బూతులు ఒక్కటే కాదు. మనకు తెలిసింది బూతులు తిట్టకూడదు, నోటికి కళ్ళం పెట్టుకోవటం అంటే బూతులు తిట్టకుండా కంట్రోల్ చేసుకోవటం అని అనుకుంటారు సహజంగా. అది వాస్తవమే. దూషణ దుర్భాష మన నోట రానియకూడదు, భక్తిపరుల నోట అసలు రాకూడదు. బూతులు, సరసోక్తులు, డబల్ మీనింగ్లు, పోకిరి మాటలు, ఏమంటే దుర్భాషలు మన నోట రాకూడదు. వాటిని కంట్రోల్ చేసుకోవాలి. కానీ శరీరం ఏం చేద్దాం, శరీరంలో ఉన్నటువంటి కార్యాలలో దూషణ కూడా ఒకటి. శరీర కార్యములు స్పష్టములై ఉన్నవి, అవేవనగా అని గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూస్తే, రోమాపత్రిక 2 చూసినా 1 చూసినా, ఆ రోమపత్రిక 1లో కూడా మీరు చూస్తే కొన్ని ఉంటాయి. అలాగే తిమోతి 2 పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే అందులో కొన్ని ఉంటాయి. ఈ దూషణ అనేది కూడా శరీర కార్యాల్లో ఒకటి. దాన్ని కంట్రోల్ చేయాలి. దాదాపు మీలో చాలామంది బూతుల విషయంలో కంట్రోల్గానే ఉంటారని నా నమ్మకం. ఎంతమంది కంట్రోల్గా ఉన్నారు? ఒకప్పుడు చండాలంగా మాట్లాడేవాడిని అన్నయ్య, ఇప్పుడు మారాను, అట్ట తిట్టట్లేదు, నోరు కంట్రోల్ చేసుకున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి, అట్లా కదిలించండి. రైట్, చాలామంది చేతులు ఎత్తారు. ఒకప్పుడు బూతులు మాట్లాడారు, దూషణ మాట్లాడారు, దుర్భాష మాట్లాడారు. ఇప్పుడు అవన్నీ కంట్రోల్ చేసుకొని అందరితో మర్యాదగా మాట్లాడుతున్నారు. ఒకప్పుడు నీకు లేని తత్వం ఈరోజు నీకు ఎలా వచ్చింది? ఎలా నువ్వు అలా కంట్రోల్ చేసుకొని ఉన్నావు? ఓ ప్రశ్న. మొత్తానికి ఎలాగలా ఉన్నావు. ఇప్పుడైతే తిట్లు వాడట్లా, అవునా? మరీ పెద్ద పెద్ద అసలు వాడట్లా. ఎప్పుడన్నా ఆవేశం వచ్చినప్పుడు ఏదన్నా ఒకటి అరా యా నిజం మాట్లాడదాం. ఎప్పుడన్నా అవతల వాళ్ళు రెచ్చగొట్టినప్పుడు వాళ్ళ ముందు కాకపోయినా వాళ్ళు పక్కకి వెళ్ళిపోయినా ఏదో ఒకటి చిన్నదా, మంచివాళ్ళు యథార్థం ఒప్పుకుంటారు. దేవునికి స్తోత్రం. అయితే దేవభక్తి సాధకులకు నాలుక అదుపులో ఉండాలి, నోరు అదుపులో ఉండాలని చాలాసార్లు చెప్పా ప్రసంగాల్లో. మళ్ళీ ఒక్కసారి సందర్భం వచ్చింది కాబట్టి ఎత్తి చెప్తున్నా. నాలుకను స్వాధీనం చేసుకునేవాడు సర్వ శరీరమును కంట్రోల్ చేసుకునే శక్తి పొందుతాడట. ఆ నాలుకను స్వాధీనం చేసుకోవడానికి చాలా జాగ్రత్త పడాలి మనం. అందులో నంబర్ 1లో వచ్చేది దూషణ దుర్భాష. దాన్ని అయితే చాలా వరకు జయించారు. ఎందుకంటే చర్చికి పోతున్నాడు, పెద్ద బైబిల్ తీసుకొని పోతాడు, పెద్ద బైబిల్ తీసుకొని పోయి దమ్మగారు నోరు తెరిస్తే బూతులే అని ఏమన్నా అనుకుంటారేమో అని మరి కొంతమంది కంట్రోల్ చేసుకున్నారు. ఏది ఇతరులు ఏమన్నా అనుకుంటారేమో అని. కొంతమంది ఏమో నేను క్రీస్తు రక్తంలో కడగబడ్డాను, ప్రభు బలలో చేయేస్తున్నాను, అపవిత్రమైన మాటలు ఎట్లా మాట్లాడేది, ఇచ్చి అది పద్ధతి కాదు, నేను ఆ మాటలు మాట్లాడకూడదని కొంతమంది మంచి మనస్సాక్షిని బట్టి కంట్రోల్ చేసుకున్నారు. అయితే ఈ నాలుకని లేదా ఈ నోటిని బూతులకే కాదండి, వేరే విధంగా కూడా వాడే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనకు తెలియని విషయాలను గురించి, ఇతరుల గురించి, మనకు తెలియని సంగతులు, మనం చూడని సంగతులు మనం ఇతరులతో మాట్లాడకూడదు. ఇప్పుడు ఫలానా వ్యక్తి ఇలా ఉన్నాడు, ఇలా చేశాడంట అని ఎవడో నీకు చెప్పాడు. నువ్వు తీసుకెళ్ళి ఫలానోడు ఇలా అంట అని నువ్వు ఇంకొకటికి చెప్పావు అనుకో, అది ఒకవేళ నిజం కాకుండా ఒట్టి నింద అయిందనుకో, ఒక నిరపరాధి మీద నింద మోపిన పాపం నీకు అంటిద్దిగా. ఒక నిరపరాధిని గురించి అన్యాయంగా ఒకడు ప్రచారం చేస్తే ఆ ప్రచారాన్ని నువ్వు 10 మందికి పంచితే, ఒకవేళ ఆ ప్రచారంలో ఉన్నది అవాస్తవమై నువ్వు ఎవడి మీద అయితే ప్రచారం చేసావో వాడు నిర్దోష అనుకో, అన్యాయంగా లేని వార్త పుట్టించిన పాపం నీకు కూడా అంటిద్దిగా. ఒక నిరపరాధి నిర్దోషి మీద నింద మోపి నలుగురిలో నవ్వులు పాలు చేస్తే వాడి కన్నీళ్లకు నువ్వు కారణమయ్యావుగా, అవునా?
ఆ నిందను బట్టి వాని కుటుంబం ద్వేషించిందో, వాని స్నేహితులు అతను ఎడబాశారో, వాని బంధువులు త్రోసివేశారో, సమాజం చిన్న చూపు చూసిందో నీకు తెలియదు. కానీ నువ్వైతే అలా నింద ప్రచారం చేయటం వల్ల ఒక నిర్దోషి బాధితుడయ్యాడు. ఇది పాపం కాదంటారా? ఇది కుక్క నైజం. కుక్క జాతి లక్షణం చెప్పనా నేను? కుక్క జాతి లక్షణం. ఇప్పుడు బజార్లో ప్రతి బజారుకి 2-3 కుక్కలు ఉంటాయి. బజారు కుక్కలు ఉంటాయా ఉండవా? ఈ బజార్లో కుక్క భౌ అందనుకో, పక్క బజార్లో కుక్క ఏం చేసిద్ది? బౌ అంటది. ఇది బౌ అనగానే అది కూడా స్పందించిద్ది. ఎందుకు స్పందించిద్ది? దాన్ని అడుగుదాం. ఎందుకు అరిచావే అని అడుగుదాం. అదేమంటారు తెలుసా? నాకు తెలియదు సార్, మా జాతి పక్క బజార్లో అరిసింది, నేను కూడా అందుకని ఇక్కడ అరిశాను. అది ఎందుకు అరిసింది, ఏం చూసి అరిసింది, దీనికి అనవసరం. అది బౌ అంటే చాలు, ఇది కూడా బౌ అంటది. ఇది కుక్క జాతి లక్షణం. మనం కుక్కలం కాదుగా, మనం మనుషులంగా. ఎవడైనా ఒక కుక్క పనికిమాలిన మాటలు మొరిగాడు అనుకో, కుక్క ఆడి కుక్క మాటలు తీసుకొని మనం ఎందుకు మొరగాలి? మనం కుక్కలం కాదుగా. అయినా వీళ్ళ పాపాలు, వీళ్ళ జీవితాలు, వీళ్ళ బలహీనతలు పంచుకోవటం వల్ల, ఇంకొకటికి చెప్పటం వల్ల సమాజానికి ఒరిగే ప్రయోజనం ఏంది చెప్పండి? వీళ్ళ మీద నిందా ప్రచారాలు తీసుకెళ్ళి 10 మందికి పంచడానికి అదేం సువార్త? దుర్వార్త. ఎందుకు? సువార్త చెబితే ఎవడన్నా మారతాడు, కానీ దుర్వార్త చెబితే చెడిపోతారు. కానీ నాలుకతో, నోటితో బూతులు తిట్టడమే కాదు, ఇట్లాగా నిందలు ప్రచారం చేసి భక్తులను కూడా దుఃఖపెట్టొచ్చు, నీతిమంతులను కూడా దుఃఖపెట్టొచ్చు, నిర్దోషులను కూడా శిక్ష పొందేటట్టు చేయొచ్చు. నోరు వాడి కొంతమంది అనుమానం మాటలు మాట్లాడతారు. అబ్బాయి పెద్దదాన్ని చెబుతున్నాను, కొంచెం ఆలోచించుకో. అమ్మాయి ఏందో నువ్వు లేనప్పుడు ఫోన్ మాట్లాడుతుంది, వాళ్ళ అమ్మోళ్ళతో మాట్లాడుకుంది. అమ్మాయి మంచిది, వాళ్ళ అమ్మోళ్ళతో మాట్లాడుకుంది. అప్పటిదాకా ఈ భార్యాభర్తల మధ్య ప్రశాంతత ఉంది. అబ్బాయి పెద్దదాన్ని చెబుతున్నాను, అర్థం చేసుకో. అమ్మాయి ఎవరితోనో మరి ఫోన్లో మాట్లాడుతున్నట్టు నాకు అనుమానంగా ఉంది. నువ్వు లేనప్పుడు ఫోన్ మాట్లాడుతుంది. మన ఇంటికి అవతల పక్క ఎవడో ఒకడు మాట్లాడుతూ ఉన్నాడు ఫోన్లో, చాలాసేపు నిలబడ్డాడు అందనుకో. ఇక వాడిని గుండెల్లో రాయబడింది. ఇక అప్పటి నుంచి ప్రశాంతంగా కూడు తినలేడు, అన్నం తినలేడు. ఇక ఎందుకు? నా భార్య ఎవరితో మాట్లాడుతుందో, నా భార్య అలాంటిది కాదే, ఎవరితో మాట్లాడుతుంది, నేను లేనప్పుడు ఫోన్ ఎందుకు వాడుతుంది, మా ఇంటి ముందు నిలబడి మాట్లాడినోడు ఎవడు? ఇక దాని విషయంలో మనోడు మళ్ళా దాని కాల్ రికార్డ్ పెట్టుకొని మరి ఆ ఫోన్కి వాని ఫోన్కి లింక్ చేసుకొని ఆమెకు ఫోన్ వచ్చినప్పుడల్లా మనోడు ఎత్తి ఆమె ఎవరితో మాట్లాడుతుందో విని ఫైనల్ చేసుకొని అప్పుడు ప్రశాంతంగా. దీనికి నెలలు పట్టొచ్చు, వారాలు పట్టొచ్చు. అవునా? అన్యాయంగా ఒక బిడ్డ మీద అభాండం మోపి పచ్చని కాపురంలో చిచ్చు కూడా పెట్టొచ్చు. దేవునికి స్తోత్రం. అదే నోటిని వాడి విడిపోయే కాపురాలని కలపొచ్చు కూడా. అరే బాబు, వాళ్ళ మాటలని ఎందుకు చెడిపోతావురా? నువ్వు చూసావా నీ భార్య తప్పు చేయటం? నువ్వు చూసావా? అమ్మాయి నువ్వు చూసావా నీ భర్త తప్పు చేయటం? నువ్వు చూసావా? అని నేను చూడనప్పుడు వాళ్ళ మాటలు ఎందుకు నమ్ముతావు? తిక్కలదనా ఎందుకు నమ్ముతావురా తిక్కలోడా? పిల్లలు గల్లోడి పచ్చని కాపురం, వారం లేనోళ్ళు 14 మాటలు చెప్తారు, నువ్వు వింటావా? వదిలేయి, అవన్నీ తీసేసుకొని నీ భార్య బంగారం లాంటిది, జాగ్రత్తగా చూసుకోయా అని చెప్పి కాపురాలు సమకూర్చిన వాళ్ళు ఉన్నారు. అదే నోటిని వాడి కోల తీసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవడైనా నువ్వు నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనొచ్చు, భక్తి గలవాడనని చెప్పుకునేదా వాని భక్తి వ్యర్థమే, వ్యర్థ భక్తి. బాగా వినాలి. అంటే నోటిని అదుపులో పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినట్లుగా బూతులు నేను తిట్టకూడదు, ఇతరుల మీద లేని వార్తలు నేను ప్రచారం చేయకూడదు. నా నోరు తెరిచి మాట్లాడితే 10 మందికి ఉపయోగపడేటట్లు, వినువారికి మేలు కలుగునట్లు అనుకూల వచనమే పలుకుతాను, కానీ దుర్భాష నోటికి రానియను. వీళ్ళ గురించి విమర్శ నాకొద్దు. పరిశుద్ధాత్మను నేను దుఃఖపరచదలుచుకోలేదు. ఎందుకంటే నేను ఒట్టిగా లేను, పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు. నేను దుర్భాష మాట్లాడినా బాధపడతాడు, సరస్సోక్తులు మాట్లాడినా బాధపడతాడు, పోకిరి మాటలు మాట్లాడినా బాధపడతాడు, డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడినా బాధపడతాడు. నేను మాట్లాడకూడదు. అవి దేవుణ్ణి ఎరగని అన్యజనులకు తగును.
నేను దేవుని ఎరిగి ఉన్నాను, నేను మాట్లాడకూడదు, నా మాటలో దోషం ఉండకూడదు, నా పిలుపులో పవిత్రత ఉండేటట్టు నేను చూసుకోవాలని జాగ్రత్త పడాలి. భక్తికి కొన్ని క్రమాలు ఉన్నాయి. వాటిలో ఒకటి మాట తీరు. ఏంటిది? మాట తీరు. 4 సంగతులు చెప్తా. భక్తికి ఉండవలసిన 4 ముఖ్యమైన సంగతులు. వాటిల్లో మొట్టమొదటిది నోరు. ఆ తల్లి భక్తి కలిగిన తల్లయ్యా. ఎప్పుడన్నా నోరు తెరవని ఆశీర్వాదకరమైన మాటలు, 10 మందిని దీవించే మాటలు, 10 మందికి మేలు కలిగే మాటలు, ఆ దేవుని మాటలు, ఆ దేవుని దీవెనలు తప్ప ఆయన నోటికి పనికిమాలిన మాటలు రావయ్యా. ఆమె నోటికి పనికిమాలిన మాటలు రావయ్యా. విందామన్నా రాదు. పొరపాటున జారిపోయేదన్న అంటదా అంటే కూడా అనదు. ఎప్పుడన్నా నోరు తెరవని మా తల్లి, ఎప్పుడన్నా నోరు తెరవని ఆశీర్వచనమే పలికిద్ది, దీవెనే పలికిద్ది, శుభమే పలికిద్ది, విశ్వాసపు వాక్యే పలికిద్ది. కానీ దోషంలు కానీ, దుర్భాషలు కానీ, వాళ్ళని వీళ్ళని విమర్శించడాలు కానీ ఈ చెత్త లేదయ్యా. ఆమె భక్తి కలిగింది, ఆయన భక్తి గలవాడు. ఎప్పుడన్నా పలకరించినా నోరారా పలకరిస్తాడు. అయ్యా బాగున్నావా, ఏమ్మా బాగున్నావా, అన్నయ్య బాగున్నావా, అక్క బాగున్నావా. ఎప్పుడు పలకరించిన బిడ్డ దేవుడు మనతో మాట్లాడినట్టు ఉంటుందయ్యా. ఆ బిడ్డ పలకరిస్తే దేవుడు మనతో మాట్లాడినట్టు ఉంటుందయ్యా. ఆ బిడ్డ పలకరిస్తే భక్తిపరుడయ్యా. నోరైతే ఒక మాట అనేవాడు కాదయ్యా అనే సాక్ష్యం ఒక భక్తిపరుడికి తగును. ఆ నోటి వదరబోతుతనాన్ని బట్టే వాని హృదయంలో ఏ పాటి భక్తి ఉందో మనకు అర్థమైపోయింది. నోరుని స్పీడ్గా ఎలా పడితే అలా విచ్చలవిడిగా నోటిని వాడటంలోనే వాని భక్తి ఏ పాటిదో అర్థమైపోయింది. ఇట్టే దొరికిపోతాడు. ఎడాపెడ నోరు జారుతున్నాడు అనుకో, వాడు భక్తిహీనుడే. నోరు అదుపు చేసుకొని కంట్రోల్లో మాట్లాడుతుంటే వాడు భక్తిపరుడు. నేను చెబుతున్నా, ప్రసంగీకుడైనా ప్రసంగీకురాలైనా, ఎవరు ఆఖరికి ఈ విషయంలో ప్రసంగీకుడైనా ప్రసంగీకురాలైనా ఎవరైనా నోటిని అదుపు చేసుకోనప్పుడు వాళ్ళు భక్తుల లెక్కలోనికి రారు. వాళ్ళ భక్తి వ్యర్థమే అని నేను కాదు, దేవుడే అంటున్నాడు. ఉంది చూసారా? ఎవడైనను తన నోటికి కళ్ళెము పెట్టుకొనకుండా తన హృదయమును మోసపరచుకొనొచ్చు భక్తి గలవాడనని అనుకొని ఎడల వాని భక్తి వ్యర్థమే. మన నోటికి దూషణ రాకూడదు. ఇంకేం రాకూడదు అన్నాను చెప్పండి వరుసగా. ఏం రాకూడదు? దూషణ రాకూడదు, దుర్భాష రాకూడదు, సరస్వక్తులు, పోకిరి మాటలు, డబల్ మీనింగులు రాకూడదు. ఇదంతా దూషణ కింద వచ్చింది. రెండవది నిందా ప్రచారాలు, లేని వార్తలు పుట్టించటం. కానీ కొంతమంది, నువ్వు మొన్న ఆమె గురించి ఇలా చెప్పావు కదా, మరి వాస్తవం కాదంట కదా అది, మరి ఎలా చెప్పావంటే కాదంటున్నా, నేను అట్ట అనుకున్నాలే అంటారు. వాళ్ళని ఏం తీసుకొని కొట్టాలో కూడా అర్థం కాదు నాకు. గీయాల్సిన అగ్గిపుల్ల గీస్తారు, అది తగలబడి వచ్చి మళ్ళా ఆ మనిషి దగ్గరకు వచ్చి ఆగేటప్పటికి ఏమంటారో తెలుసా? నిజం కాదంటున్నా, ఒట్టిదేనంటున్నా, కాదులే ఆ రోజు అటు పోతుంటే నేను అట్ట అనుకున్నానులే అంటారు. నెంబర్ 1 సైతాన్లు అన్నమాట. ఎట్ట అనుకుంటావు సైతానా? ఎట్ట అనుకుంటాను? నీ ఇష్టం వచ్చినట్టు జీవితాలకు చిచ్చు పెడతావా? నీ ఇష్టం వచ్చినట్టు అనుకుని దరిద్ర మాటలు ప్రచారం చేసి. సీరియస్సా కాదా? మొదటి విషయం. రెండవ విషయం నిందా ప్రచారాలు చేయటం. మూడవది, కొంతమంది నోరు తెరిస్తే శాపనార్థాలు పలుకుతూ ఉంటారు. ఎప్పుడన్నా చూడు దరిద్ర మాటలే. నోరు తెరిస్తే చాలు శాపాలే పలుకుతూ ఉంటారు. తగిలారా? మీకు తగిలారా? మన ఇళ్లలోనే తగులుతారు ఇట్టంటి సరుకు. చెప్పాలా, నోరు కొంచెం మార్చుకో. నోరు తెరిసి దీవించడం నేర్చుకో. శాపాలు పెట్టడం పెద్ద గొప్ప కార్యమేం కాదు. దీవించడం నేర్చుకో, శుభం పలకటం నేర్చుకో. నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవి. దేవుడు పలికినట్టు పలుకు. దరిద్ర మాటలు మాట్లాడొద్దు అని చెప్పాలి మన ఇళ్లలో ఉన్న వాళ్ళకి కూడా. లేకపోతే నోరు తెరిసిన దగ్గర నుంచి శాపాలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. కొంపతీసి మీలో ఎవరన్నా ఉన్నారేంది? కొంప తీయకుండా ఎవరు లేరుగా? రైట్, మాట్లాడకూడదు. శాపవచనాలు, శాపనార్థాలు మన నోట
రాకూడదు. ఆశీర్వచనమే పలుకుడి కానీ శాపవచనం పలకొద్దు అన్నాడు. దేవునికి స్తోత్రం. మరి పరిశుద్ధులు నోరు తెరిచినప్పుడు, భక్తి పరులు నోరు తెరిచినప్పుడు ఏం రావాలో తెలుసా? శుభమే, ఆశీర్వచనమే, సమాధాన వచనమే, స్వస్థత వచనమే, జయానికి సంబంధించిన వచనమే రావాలి కానీ ఇక ఆపోజిట్ రాకూడదు, నెగిటివ్ రాకూడదు. ఒక రోగి దగ్గరికి నువ్వు పోయి నిలబడ్డప్పుడు నీ నోట నుంచి ఏ మాట రావాలో తెలుసా? నా దేవుడు నిన్ను స్వస్థపరచగలడు. అది వైద్యుల చేత కాకపోవచ్చు, నా దేవునికి సాధ్యమవుతుంది. ఆఖరికి నీకు బలహీనత ఉన్నా సరే నువ్వు అదే మాట్లాడాలి. ఈ మాయదారి రోగం ఏందో నాకు వచ్చి సచ్చింది అంటే పక్కోళ్ళకి రాలేదని. కొంతమంది డైలాగ్, తమ్ముడు ఈ దరిద్రపు రోగం ఏందో, ఈ పాడు రోగం ఏందో, ఈ మాయదారి రోగం ఏందో నాకు వచ్చి సచ్చింది అంటే పక్కోళ్ళకి రాట్లా. వాళ్ళందరూ హాయిగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, నేనేమో ఈ బాధపడుతున్నాను. వాళ్ళకు కూడా వస్తే బాగుండు, ఆనందపడతాను. అట్లా కాదు. ఈ మాయదారి రోగం నాకు ఎందుకు వచ్చి, ఇది కాదు. ఒకవేళ ఈ రోగం వచ్చినా అది లేకుండా చేయుటకు నా దేవుడు శక్తివంతుడు. అన్నా నీకు బలహీనత అంటగా, అక్క నీకు బలహీనత అంటకంటే, అయ్యా నాకు భయం లేదో, ఎందుకంటే నా దేవుడు ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థతనిచ్చాడు. నా దేవుడు బాగు చేయగలడు, నా బలహీనతను వెనక్కి తిప్పగలడు. ఎందుకంటే నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇది నేను నమ్ముతున్నాను. నీ ఇంట రోగులుంటే వాళ్ళకు నువ్వు చెప్పాలి, భయపడవద్దు, వైద్యులకు సాధ్యము కానిది మన దేవునికి సాధ్యమగును. వైద్యుడు స్వస్థపరచలేనిది మన యేసయ్య స్వస్థపరచగలడు. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నిజంగా మీకు విశ్వాసం ఉంటే రోగి అయిన మీ కుటుంబ సభ్యుని మీ ఇంట్లో మీరు కూర్చోబెట్టుకొని నలుగురు కలిసి రోజు ప్రార్థన చేయండి. రోజు ప్రార్థన చేయండి, సమాధానం వచ్చేంత వరకు ప్రార్థన చేయండి. నిజంగా విశ్వాసం ఉంటే అవి క్యాన్సర్లు అయినా సరే వెనక్కి తిరగకపోతే అప్పుడు అడగండి. దేవుని జవాబు వచ్చేంత వరకు పట్టుదలగా ఎడతెగక ప్రార్థన చేయండి. ఆ మనిషిని కూర్చోబెట్టుకొని నలుగురు కలిసి, ఇంట్లో ఉన్న నలుగురు కలిసి రోజు ప్రార్థన చేయండి. నూనె రాయండి, ప్రార్థన చేయండి. ఇద్దరు ఏకీభవించి దేనినైనా అడిగితే నిశ్చయముగా నేను వింటానన్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం చదువు. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తర్వాత, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల. ఇక్కడ చూడండి, దేనిని గూర్చి అయినను అన్నాడు. కొన్నిటిని గూర్చియే, కొన్ని రోగాలను గూర్చియే, కొన్ని సమస్యలను గూర్చియే, కొన్ని ఇబ్బందులను గూర్చి అనలా. బైబిల్ తీసావా? అండర్లైన్ చేసావా? తీ, బైబిల్ తీసి చూడు. నాకు కనపడుతుంది, నువ్వు చూస్తున్నావా లేదో. తీ, బైబిల్ తీసి అండర్లైన్ చేయి. ఇద్దరు ఏకీభవించిన ఎడల దేనిని గూర్చి అయినను. భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి. మళ్ళొక్కసారి నీట్గా నేను చదువుతానేనండి. మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఇది యేసయ్య చెప్పిన మాట. యేసయ్య అబద్ధాలు ఆడతాడా? ఈ మాట పట్టుకో, కూర్చోబెట్టో, కుటుంబం కూర్చోండి, ఏకీభవించండి. ఇప్పుడు నలుగురు ఆడవాళ్ళు కూర్చున్నారు, ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ ప్రార్థనలో వాళ్ళ కోరికలు వాళ్ళు అడుగుతున్నారు. ఇక్కడ ఏకత్వం రాకపోవచ్చు. నీ కుటుంబం నలుగురు కూర్చున్నప్పుడు దేని గురించైనా ఏకత్వం వచ్చింది. ఎట్టొచ్చిద్దో చెబుతా. ఇప్పుడు నలుగురు ఆడవాళ్ళు కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. బాగా వినండి, మగవాళ్ళు కూడా వినండి. మగవాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు, అందుకని వినండి, అందరూ వినండి. ఒక ఆమె ప్రార్థన చేస్తుంది, ప్రభువా నాయనా దీవించు, మేమందరం కలిసి ఇలా ప్రార్థన చేయడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి. అయ్యా ప్రజల్ని దర్శించు ప్రభువా, నశించిపోతున్నారయ్యా, త్రాగుబోతులు, దొంగలు, నరహంతకులు, వ్యభిచారికులు, నా ప్రభా మాంత్రికులు, రకరకాల ప్రభా పాపంలో పడిపోయి నిన్ను తెలుసుకోక పాడైపోతున్నారు, నశించిపోతున్నారు తండ్రి.
వాళ్ళని దర్శించయ్యా, వాళ్ళని రక్షించయ్యా ప్రభా అంటే అందరూ మిగిలిన ముగ్గురు కూడా ఏమతో పాటు అవును తండ్రి, అవును ప్రభా, అవునేసయ్యా, అవును తండ్రి, అవును నాయన మనసారా ఏకీభవిస్తారు. కొంతమంది ప్రార్థన ఎట్ట చేస్తారో తెలుసా? వాళ్ళ పర్సనల్స్ తీసుకొచ్చి ఈ ప్రార్థనలో పెడతారు. ఈ నలుగురు కూర్చున్న ప్రార్థనలో కుటుంబం కూర్చున్నప్పుడు మన పర్సనల్స్ ఎత్తితే కుటుంబం అంతా ఏకీభవిస్తారు. కానీ కొంతమంది బయట వాళ్ళు కూర్చుంటారు కదా నలుగురు, ఇక మొదలు పెట్టింది, ప్రభా అయ్యా నీకు స్తోత్రం ప్రభా, చిన్నోడు నాయన కారు కోసం ప్రార్థన చేయమ్మా అన్నాడు ప్రభా, అయ్యా నాయనా అయ్యా బెంజి కారు అంట ప్రభా నీకు స్తోత్రం నాయన. పక్కన కూర్చున్నాక గంజి నీళ్ళు లేవు, ఈ పక్క బెంజి కారు అడుగుతుంది. అయ్యా చిన్నోడు ప్రభా, వాడంటే నువ్వు చాలా ఇష్టంగా అయ్యా, నీకు నువ్వంటే వాడికి కూడా చాలా ఇష్టంగా అయ్యా బిడ్డ ప్రభా, కారు అంట ప్రభా, అయ్యా కారు ప్రభా స్తోత్రం అయ్యా, కారు తండ్రి హల్లెలూయా, కారు ప్రభా స్తోత్రం అంటే పక్కన వాళ్ళకి ఎట్ట ఉంటుంది? పక్కన వాళ్ళకి ఎట్ట ఉంటుందండి? అప్పుడు వాళ్ళు అవునయ్యా కారు తండ్రి, అవును ప్రభా కారు తండ్రి, అవునేసయ్యా వాళ్ళు అంటారా కారు? నాకు తెలిసి వాళ్ళు ఎట్టుంటారో తెలుసా? ఫస్ట్ ప్రభా స్తోత్రం తండ్రి అంటే అవును ప్రభా స్తోత్రం నాయన హల్లెలూయా. ఏమో కారు దగ్గరికి వచ్చేసరికి పక్కనోళ్ళు అవునయ్యా ఇతేయి లేకపోతే లేదు స్తోత్రం. ఏకీభవిస్తారా? మనసారా ఏకీభవిస్తారా? సరే కారుతో వదిలేసిందా? అయ్యా పెద్ద కొడుకు అపార్ట్మెంట్లో ప్లాట్ కోసం అడుగుతున్నాడు ప్రభా, అయ్యా ఇప్పుడున్న ప్లాట్ ఇరుకైందంట ప్రభా, 2 ప్లాట్లు కలిసిన పెద్దది అడుగుతున్నాడు తండ్రి, బిడ్డ బాధ నీకు తెలుసు. ఏం బాధ ప్రభా? 2 ప్లాట్లు కలిపింది 1 కోటి రూపాయలు అంట ప్రభా, 1 కోటి నీకు చిన్న మొత్తమేగా ప్రభా అంటే పక్కన వాళ్ళు అవునయ్యా అంటారా? ఊరి నీ 1 కోటి జావా, నువ్వు ప్రార్థన చేద్దామని కూర్చోబెట్టి కారు అంటావు, 1 కోటి అంటావు, అపార్ట్మెంట్లో డబుల్ పోర్షన్ బిల్డింగ్ అంటావు. ఏకీభవించలేరు. కాబట్టి మన పర్సనల్స్ ప్రేయర్ చేసేటప్పుడు మన వ్యక్తిగత ప్రార్థనలో చేసుకో. నలుగురు కూర్చున్నప్పుడు సామాజిక అవసరాల కోసం ప్రార్థన చేయాలి. కొంతమందికి ఇది తెలియదు. నలుగురుగా కూర్చున్నప్పుడు వాళ్ళ పర్సనల్స్ అనేది తీసుకొచ్చి ఈ ప్రార్థనలో పెట్టి పక్కన వాళ్ళకి చిరెత్తిస్తారు. సో అక్కడ ఏకీభవించడం అనేది కుదరదు. దాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు ఫ్యామిలీలో ఒక వ్యక్తికి జబ్బు వచ్చింది, ఒక వ్యక్తికి రోగం వచ్చింది, మన కుటుంబ సభ్యుడే మనోడే. ఇప్పుడు ఆ కుటుంబంలో ఉన్న నలుగురు మోకాళ్ళుని ప్రభువా ఈ బిడ్డకు స్వస్థపరచయ్యా, ఈ బిడ్డ మా రక్త సంబంధి, మా వాడు, లేకపోతే మా ఆమె, మా మనిషి, మా బిడ్డయ్యా అని ప్రార్థన చేస్తే నలుగురు కూడా అవునయ్యా తండ్రి దేవా అంటారా? లేకపోతే అంటారా? ఎందుకు? వాళ్ళవాడు కాబట్టి, వాళ్ళ ఆమె కాబట్టి నలుగురికి అక్కడ ఏకత్వం వచ్చింది. అట్ట కాకుండా నలుగురు బయట వాళ్ళు కూర్చున్నప్పుడు మన ఇంట్లో వాడి రోగం గురించి మనం ఏడుస్తున్నాం అనుకో, ఆ మిగిలిన ముగ్గురికి ఎట్టుంటుంది? ప్రభా మా ఇంట్లో ఆయనకు ప్రభా జలుబు చేసింది ప్రభా, జబ్బు వచ్చింది ప్రభా, జలుబు వచ్చింది ప్రభా, జబ్బు వచ్చింది ప్రభా అయ్యా. పక్కన వాళ్ళు లేదు, ప్రభా స్వస్థపరచు ప్రభా, దరిద్రం వదిలిపోయింది, ఎందుకు ఈ పీడ తట్టుకోలేకపోతున్నావు నాయన. అసలు వాళ్ళ ఫీలింగ్స్ చూడాలి మీరు. మనం వాళ్ళ పిచ్చ నవ్వుకోవచ్చు. నేను అప్పుడప్పుడు నలుగురు కలిసి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. నలుగురు కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకళ్ళు ప్రార్థన చేసిన మిగిలిన ముగ్గురు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు? కొన్నిటికేమో బాగా రియాక్ట్ అవుతారు, కొన్నిటికేమో ముఖాలు చూసుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే ఆ ముసుగులు తీసి ఏంది ఎటు నుంచి ఎటు పోతుంది, ఆ మనిషిని ప్రార్థన చేయనియొద్దంటే నువ్వు చేయి అంటావు. ఆ మనిషి ఒకటే కదిక వాళ్ళ పెద్ద కొడుకు అంటది, చిన్న కొడుకు అంటది, కూతురు అంటది, మనవడు అంటది, మనవరాలు అంటది, మేనత్త కొడుకు అంటది, మేనవాళ్ళ కొడుకు అంటది. తిరిగిద్ది, మొత్తం తిరిగిద్ది. ఆ ఎన్నో వదిలిపెట్టదు ఇప్పుడు అని చెప్పి పాపం ఊసను ముగ్గురు ముసుగులు తీసి స్తోత్రం అయ్యా హల్లెలూయా ఆ చేస్తే చేయి లేకపోతే లేదు. అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి, అవునా కాదా? ఎంతమంది ఒప్పుకుంటారు? యథార్థవంతులు. ఏది మళ్ళీ ఒకసారి చేస్తండి. ఒప్పుకున్నారు, నిజమే, చిరాకేసింది. కానీ మన ఇంట్లో వ్యక్తి అనుకో, మనకు అట్ట ఇరిటేషన్ ఉంటుందా? భారం వచ్చిద్ది.
మన ఇంట్లో ఒక వ్యక్తి కోసం ఒకళ్ళు ఏడిస్తే అందరం ఏడుస్తాం. అందుకే చెప్పాడు, నోరు తెరచి మాట్లాడినప్పుడల్లా రోగి అయిన వాడు మాట్లాడాలి ఏమని దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని, రోగి తాలూకు వ్యక్తులు కూడా మాట్లాడాలి ఏమని దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని. పొట్టిగా మాట్లాడటమే కాదు, దేవుని ముందు కూడా కూర్చోబెట్టాలి. ఆ వ్యక్తిని కూర్చోబెట్టాలి, మొర్ర పెట్టాలి, రోజు ప్రార్థన చేయాలి, నూనె రాయాలి, ప్రార్థన చేయాలి, నూనె రాయాలి, ప్రార్థన చేయాలి. దేవా, ఇదిగో ఈ వచనం ప్రకారం నువ్వేం చెప్పావు, ఇద్దరు ఏకీభవించి అడిగితే నేను చేస్తానన్నావు. ఇదిగో మేము ఇద్దరం ఏకీభవించి అడుగుతున్నాం. ఇద్దరం కాదు, అంతకంటే ఎక్కువ మందే ఉన్నాం, మేము అడుగుతున్నాం, మాకు సాయం చేయి అని డిమాండ్ చేయొచ్చు, తగాద పెట్టుకోవచ్చు ఏసైతో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుంది నేను చెప్పేది? ఏం పెట్టుకోవచ్చు? వాదన తగాద పెట్టుకోవచ్చు. చెయ్యకపోతే నువ్వు అంటివిగయ్యా, అడగమంటివే, అడుగమంటివే, అడుగమంటివే, అక్కరలన్నీ నన్నడుగమంటివే, ఆపదలో నేనే ఆశ్రయము అంటివే. అడుగమంటివే, అడుగమంటివే, అక్కరలన్నీ నన్నడుగమంటివే, ఆపదలో నేనే ఆశ్రయము అంటివే. అడుగమంటివే. పొలం పాడైపోయిందా? కూర్చో, కుటుంబం మొత్తం పోయి కూర్చోండి. మోకాళ్ళే కన్నీళ్లతో విత్తువాడు సంతోషగానంతో పంట కోయినని రాసుందిగా. మోకాళ్ళే కన్నీళ్లు గార్చు. ఆధ్యాత్మిక పంట ఉంది, భౌతికమైన పంట కూడా ఉంది. ప్రభా, ఇదిగో పంట పాడైపోతుంది, ఇది పోయిందంటే మాకు అప్పులు తీరు, ఫుడ్ కూడా ఉండదు ప్రభా, మేము చచ్చిపోవాల్సి వచ్చింది ప్రభా, దయ ఉంచి ఈ తెగులు తిప్పుకునేటట్టు చేయి ప్రభా, మందు కొట్టడానికి కూడా డబ్బులు లేవు తండ్రి, నువ్వు కార్యం చేయి ప్రభా అని నలుగురు ఏకీభవించి ఆ తోటలో, ఆ పొలంలో, అది మిరపచేను కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ పంట అయినా కావచ్చు, ఆశీర్వాదకరమైన పంటలు, మనుషులకు హాని కలిగించని పంటలు ఏవైనా, మోకాళ్ళు నువ్వు ప్రార్థన చేయి. అయిపోయిందిరా అన్న తోట కూడా తిప్పుకోపోతే అప్పుడు అడుగు. పోయిందిరా చేను మొత్తం పోయిందిరా అనుకున్నది కూడా తిరిగి తిప్పుకోపోతే అప్పుడు అడుగు. కానీ ఎంతమందికి ఈ బుద్ధి కలిగిద్ది? ఎంతమందికి ఇలాంటి మనసు ఉంది? ఎంతమంది అలా పోయి కూర్చొని రండి ప్రార్థన చేద్దాం. ఈ ఉన్న నలుగురిలోనే ఎవడో ఒకడు ఉంటాడు జిలాకోడు, ప్రార్థనలు చేస్తే పండిద్దంట్రా పంట అంటాడు, పోయిద్దిగా. ఒక్క మాట చాలు మిగిలిన వాళ్ళకు కూడా నరాలు వీక్నెస్ తెప్పించడానికి. ప్రార్థనలు చేస్తే పండిద్దా? మరి ప్రార్థన చేసే విత్తనాలు విత్యాంగా ఏదే? మరి పంట చేతికి వచ్చిన దాకా ప్రార్థన చేయాలి కదా అబ్బాయి. వ్యవసాయం ఎంతో ప్రార్థన అంతే అనుకో. దానికి మనసు రాదు, అందుకే దరిద్రం వెంటాడుతూ ఉంటుంది. వెళ్ళి కూర్చో, భార్య బిడ్డలను పెట్టుకొని కూర్చో, అదే తోటలో మధ్యలో మోకాళ్ళు అయ్యి కన్నీరు గార్చో. నువ్వు అన్నం పెట్టకపోతే నాకు ఎట్లా కడుపు నిండిద్దయ్యా అని అడుగు. ఆకాశ పక్షులను పిడికిలి విప్పి పోషిస్తున్నావు కదా, నా బిడ్డలకి ఎట్లా పెట్టుకోవాలి ప్రభు అన్నం? నాకు వేరే బ్రతుకు తెరువు ఏముంది? ఈ పంట పండకపోతే ఏమైపోతాను నేను, నాకు తెలియదు. నువ్వు దీన్ని బాగు చేయాల్సిందే ప్రభు అని అడుగు. దేవునితో మాట్లాడు, నువ్వు కన్నీళ్లు గార్చు. నా ఇంటి యజమానుడు పడిపోయాడు ప్రభు, మేము అడుక్కు తినాలా? ఆయన లేచి లైన్లోకి వచ్చి జీవనోపాధి చేస్తే కదా మాకు అంత అన్నం దొరికేది. మా పరిస్థితి ఏంది ప్రభువా? ఆయన తెలిసి తెలియక పాపాలు చేస్తుంటే మేము ఒప్పుకుంటున్నాం, క్షమించు ప్రభువా, స్వస్థపరచు ప్రభువా, లేవనెత్తు ప్రభు, కన్నీరు గార్చు. రోగం వెనక్కి జరగకపోతే అప్పుడు అడుగు. ఇన్ని సాక్ష్యాలు, నా తల వెంట్రుకలన్నీ సాక్ష్యాలు, తల వెంట్రుకలన్నీ సాక్ష్యాలండి. పోయిన వారం ఒక సాక్ష్యం వచ్చింది, ఆ లివర్ గురించి వచ్చింది అబ్బాయిది. 9 ఆసుపత్రులు ఏమో తిరిగాడంట వాళ్ళు. వందనాలు. 9 ఆసుపత్రులు తిరిగారు. 9 ఆసుపత్రి లేదు. 12 ఏళ్ల బిడ్డ. ఎవరిచ్చారా సాక్ష్యం? ఉన్నారా? అదిగో, ఎక్కడికన్నా పోని ఇంకొక బిడ్డ కోసం ప్రయత్నం చేసుకోండి, ఈ బిడ్డ లేడు మీకు అని చెప్పారంట. మీరు ఏ మందు వాడినా, ఏ మెడిసిన్ వాడినా, అదిగో సాక్ష్యం ఉంది చూడు. నేను అబద్ధం చెప్పట్లేదు. అదిగో మనిషి నిలబడిందా, చెల్లి చేతులు ఎత్తురా తల్లి, అదిగో. ఆ బిడ్డను పెట్టుకొని ఎంత ఏడ్చుకున్నారో, ఎంత మొత్తుకున్నారో, ఎంత గోజాడుకున్నారో, ప్రార్థన చేశారు. దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు, ప్రార్థన చేశారు. దేవుడు తన బలీయమైన బాహు చాప చిన్నవాడిని ముట్టాడు. చెక్ చేయించినప్పుడు మొత్తం బాడీ చెకప్ చేసి అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి, లివర్ కూడా సూపర్ ఉంది, ఏం ప్రాబ్లం లేదు అని రిపోర్ట్ ఇచ్చారు. తర్వాత పాత రిపోర్ట్లు చూపించారా?
ఈ రిపోర్ట్ల ప్రకారం అయితే వీడు బతికుంటానికి వీల్లేదు, కానీ నా రిపోర్ట్ ప్రకారం అయితే వీళ్ళు ఏ రోగం లేదు. ఈ రెండు రిపోర్ట్ల మధ్యలో నీ దేవుడే నీ కార్యం చేశాడు పో అన్నాడట. దేవుడు చేసిన అద్భుతం తప్ప ఇంకొకటి కాదు ఇది అని సాక్ష్యం ఇచ్చాడు. మరి ఎలా సాధ్యమైంది? ఆ 12 ఏళ్ల బిడ్డ లేడు, నీకు ఇంకొకటి కోసం ట్రై చేసుకోండి, ఇంకొక బిడ్డని కనడానికి ప్రయత్నం చేయండి, ఇంకా బిడ్డ లేడని చెప్పిన బిడ్డ మరి ఏమీ లేదు, నార్మల్ రిపోర్ట్ ఎలా వచ్చింది? ఆయన శక్తి. ఒక్క మాట పలికితే చాలు, ఒకసారి ముడితే చాలు, ఒక్క చూపు చూస్తే చాలు. కనికరించి నీ చేయి చాపి అద్భుతములు చేయు దైవమా, కనికరించి నీ చేయి చాపి అద్భుతములు చేయు దైవమా, అయ్యా అద్భుతములు చేయు దైవమా, అయ్యా అద్భుతములు చేయు దైవమా, విన్నపాలు విను దైవమా, నా కన్నీరు గంచు దైవమా, స్వస్థతనిచు దైవమా, నీకే స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము యేసయ్యా. హల్లెలూయా. లివర్ పూర్తిగా చెడిపోయింది, పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది, పనికి రాదు అన్న పరిస్థితి నుంచి, బ్రతకడు అన్న పరిస్థితి నుంచి పూర్తిగా అవయవాలన్నీ బాగున్నాయన్న రిపోర్టు ఆయన కృప కదా. ఇలా ఎన్నో జీవితాల్లో కార్యాలు. చచ్చిపోయే వాళ్ళని ఎంతోమందిని బ్రతికించి సాక్షులుగా వాడుకుంటున్నాడండి. సేవకుల్ని సేవకురాళ్ళని చేసిన ఆ దేవుడు. నోరు తెరిచి శాపాలు పెట్టుకోవటం, నీ కర్మ అట్ట కాలింది, నీ దరిద్రం అట్ట అయిపోయింది, నీ కర్మ ఇంతే, ఇక నీ బతుకింతే, ఈ కాదండి. నోరు తెరిచి నోరు తెరచి ఏం చెప్పాలండి? రోగికి ఏం చెప్పాలి? భయపడకు, వైద్యులు ఏ రిపోర్ట్ అన్నాయని జీవము గల దేవుడు మనకున్నాడు. సింహాల నోళ్లు మూసి అగ్ని బలము చల్లార్చిన దేవునికి ఈ రోగం ఒక లెక్క కాదు. మృతులైనటువంటి మనుష్య శరీరంలో తిరిగి సజీవంగా లేపిన దేవుడు మన దేవుడు. రండి ప్రార్థన చేద్దాం, దేవుడే కార్యం చేస్తాడు. అయ్యా నువ్వు భయపడదు, అమ్మా నువ్వు భయపడు, ధైర్యం చెప్పు, చచ్చిపోయేవాడు కూడా బతుకుతాడు. కానీ ఏం చేద్దాం? చెయ్యరే. ఏ విషయంలోనైనా సరే నీ కుటుంబ సభ్యులు సమస్యలో ఉన్నప్పుడు ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సింది ఇదే, గుర్తుపెట్టుకో, ఆ వ్యక్తి కోసం నువ్వు కలిసి ప్రార్థన చేయండి. వ్యసనపరుడైనా సరే కలిసి ప్రార్థన చేయండి. లాగి ఒక్కటే ఒక తనుదని మారుస్తాడు. అవసరమైతే ఆ మొక్క కూడా మీరే చెప్పండి, దేవా ఒక కోటింగ్ ఇచ్చైనా సరే క్యాండిడేట్ లైన్లో తండ్రి నీకు స్తోత్రం అని. కోటింగ్ ఇస్తాడు, భయపడవాకండి. హల్లెలూయా. కోటింగ్ పడిందంటే లైన్లోకి వస్తాడు. నేను చెప్పేది ఒట్టి కాదు. మనుషులు మార్చలేని హృదయాలు ఎన్నిటినో ఆయన శిక్ష ద్వారా, ఏమండి, శిక్ష ద్వారా రక్షణలో నడిపించాడు చాలా మందిని. ఇక్కడ కూర్చున్న సరుకంతా కోటింగ్ పడ్డసరికే. ఆ కోటింగ్ తినకుండా ఎవరు వచ్చి ఇంత మంచిగా అసలు దేవుడు నిజమైన దేవుడు అని తెలుసుకొని వచ్చిన పెద్ద మనుషులు ఎవరు లేరు. దాదాపు అంతా కోటింగ్ తిన్న సరికే. మీరు నేను కూడా. అయితే నాకు ఒక టైప్ కోటింగ్, మీకు ఒక టైప్ కోటింగ్. ఫ్యామిలీ మెంబర్స్ మార్పు కోసం కలిసి ప్రార్థన చేయండి. ఒకటే పలకండి. మాట వినని నీ కొడుకు నీ కళ్ళ ముందు కనపడితే, నా కుమారుడా నువ్వు ఈరోజు ఇలా ఉన్నావు, నీ కోసం నా కన్నీళ్లు నా దేవుని దగ్గర ఉన్నాయి, నువ్వు మారుతావు, నువ్వు సాక్షి అవుతావు, నువ్వు బాగుపడతావు, నువ్వు నా దేవుని మయంపరుస్తావురా, నా దేవుడి కన్ను దృష్టి నీ మీద ఉంది అని చెప్పు. నువ్వు వాడు ఇబ్బంది పెట్టినప్పుడల్లా నువ్వు ఈ మాటే వాడు. కానీ ఇది మాట్లాడతారా? నీ దినం చెయ్య, నీ పాడగట్ట, నీకు పెండం పెట్ట, నీకు లారీ దగ్గర, నీకు బస్సు ఏగా వాళ్ళు తిట్లన్నీ ఏగా. అయ్యా మాట్లాడాలి, అయ్యా మాట్లాడాలి. నువ్వు పోతావురా రే, నువ్వు అట్లా పోతావు ఇట్లా పోతావు అయ్యా అండి నాశనం అయిపో. అయ్యా పిల్లలు అనాల్సిందే. నువ్వు ఊరకపోయేవాడు, నువ్వు ఊరకపోయేవాడు, నువ్వు గాలివాడు అయిపోతావు. నువ్వు అట్ట ఏం పుణ్యం మాటలా, ఏమన్నా దీవెనలా? నోరు తెరిసిన దగ్గర నుంచి దరిద్ర మాటలు మాట్లాడతారు కొంతమంది దరిద్రులు. మిమ్మల్ని కాదు ఈ దరిద్ర మాటలు మాట్లాడే వాళ్ళని దరిద్రులు అంటున్నాను, ఆధ్యాత్మిక దరిద్రులు. నోటికి కళ్ళం పెట్టుకో, నోరుతో ఏం మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు. నీ బిడ్డతో, నీ భర్తతో, నీ ఇంట్లో, నీ తోడబుట్టిన వాళ్లతో, నీ తల్లితో, నీ తండ్రితో నువ్వు పలకాల్సిన ఆశీర్వచనాలు పలుకు. నా తండ్రి ఆమెన్ అనకపోతే అప్పుడు అడుగు. ఆమెన్ ఆమెన్ అంటాడు నా తండ్రి. వాడు మామూలుగా మాట వినకపోతే మంచాన్ని వేసినా సరే వాడు ఒక దారి చేస్తాడు.
అవసరమైతే ఆ మొక్క కూడా నువ్వే చెప్పు, ప్రభు వాడు మామూలుగా మాటినే రకం కాదు, ఒక చూపు చూడయా, అవసరమైతే మంచంలో వేసి నేను సేవ చేస్తాను, ప్రాబ్లం లేదు, ఆడు అందులో తెలుసుకోవాలి, నిన్ను కలుసుకోవాలి, మారాలి, ఆయనలోకి రావాలి ప్రభు. వాము పెట్టండి సలహాలు ఇస్తున్నాడు అనుకోవాకండి. మరి లేకపోతే ఒక్కొక్కడు మామూలుగా మాట్లాడు, మరి ఏం చేద్దాం? ఒక్కొక్కడు నడమంత్రం అట్టుంటుంది మిడిమేళం. దేవుడికి అప్పచెబితే ఏ జాయింటో తీసి కూర్చోబెడతాడు. స్తోత్రం చెప్పండి అందరూ కలిసి సంతోషంగా. దేనికి? మాటిన్న వాళ్ళ జాయింట్లు తీసింది. కానీ నేను చెప్పేది, నేను ఏదో మీరు పరధ్యానంగా ఉంటారని నేను నవ్వుతో చెప్తున్నాను, కానీ చాలా భారంతో చెప్తున్నాను. ఏ పరిస్థితి అయినా మనము కలిసి ప్రార్థించినప్పుడు, మనం ఆశీర్వచనం పలికినప్పుడు ఆ వాక్కుని, ఆ మాటని నా తండ్రి ఆమెన్ అంటాడు. ఏ ప్రతికూలతలైనా అనుకూలతలుగా మారిపోతాయి. కానీ సైతానుగాడు మనకు ఆలోచన రానీయుడు. ఇప్పుడు నేను చెప్పిన మంచి మంచి ఆలోచనలు రానీయుడు వాడు. అన్ని దిగజారిపోయిన ఆలోచనలు రప్పిస్తాడు వాడు. సమస్య ఉంటే సమస్యకు పరిష్కారం కూడా ఉంది. ఏమండి? సమస్యకు మించిన వాడు ఉన్నాడు ఇక్కడ. ఆయన పేరు నజరేయుడగు యేసు. అన్ని నామముల కంటే పైనామము అన్ని ఆయన పాదాల కింద ఉన్నాయి. భయపడాల్సిన అవసరం లేదు. నోటిని అదుపులో పెట్టుకొని చేసే భక్తి వ్యర్థము కాదు, కానీ నోటిని అదుపులో పెట్టుకోకుండా చేసే భక్తి వ్యర్థం. ఇది వ్యర్థమైపోయిన భక్తి. రెండవది కింద చెప్తున్నాడు, సంపూర్ణ భక్తి. కింద చెప్తున్నాడు నిష్కళంకమైన భక్తి. ఒకసారి చూడండి, 27వ వచనం చదవండి తొందరగా. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా. ఇదిగో ఫస్ట్ చెప్పిన మాట గుర్తుంది కదా, నోటికి కళ్ళం పెట్టుకోవాలి, నోటితో శాపనార్థాలు పలకకూడదు, దరిద్ర మాటలు పలకకూడదు, శుభం పలకాలి, విజయం పలకాలి, దీవెన పలకాలి, ఆదరణ పలకాలి, ఆరోగ్యం పలకాలి, ఆశీర్వచనం పలకాలి. అంతేకాదు కుటుంబ సభ్యులు రోగులై ఉంటే కూర్చోబెట్టి ప్రార్థన చేయాలి, మనమే ప్రార్థన చేయాలి, బయటవాడికి భారం ఉండదు, మనదే బాధ్యత, మనదే భారం. మన కన్నీళ్లు దేవుని ముందు ఉండాలి, మనం సాధించుకోగలుగుతాం. ఒకవేళ ప్రభు చిత్తమై ప్రభు తీసుకుంటే మనందరికీ మాట్లాడి చెప్పి తీసుకుంటాడు, దానికి తగిన పరిష్కారం చూపించి తీసుకుంటాడు. అది ఆయన చిత్తమైతే అదే చెప్తాడు. లేదు మీరు మొరపెడుతున్నారు, నా బిడ్డకి సమయం అయిపోయింది, నేను తీసుకుంటున్నానని మీతో మాట్లాడి తీసుకుంటాడు. నా బిడ్డ ఎక్కడుంటే క్షేమమో నాకు తెలుసు, మీరు నన్ను ఇబ్బంది పెట్టొద్దు, నా బిడ్డ ఇంత మించి ఉంటే తనకి క్షేమం కాదు, నేను తీసుకుంటున్నాను చెప్పి తీసుకుంటాడు. లేకపోతే స్వస్థపరుస్తాడు. మొత్తానికి ఏదో ఒకటి మాత్రం క్లారిటీ వచ్చింది. మీరు గట్టిగా మొర్ర పెడితే పోయే ప్రాణం కూడా అక్కడ ఆగిపోవాల్సిందే, ఆగిపోయింది. జోక్గా నేను చెప్పేది. 8 సంవత్సరాల క్రితం చనిపోవాల్సింది నా తండ్రి, 8 ఏళ్లకు ముందు చనిపోవాల్సింది నా తండ్రి. మీరు నమ్మండి నమ్మకపోండి, నిజం చెబుతున్నాను నేను. డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ ప్రకారం, డాక్టర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం, రిపోర్టు సర్టిఫికేట్ కాదు, సర్టిఫికేట్ స్కూళ్ళలో ఇస్తారుగా, రిపోర్ట్ ప్రకారం 8 ఏళ్లకు ముందే అయిపోవాలి ఆయన. మోకాళ్ళుని కన్నీరు గార్చి ప్రార్థన చేశా, కుటుంబం అందరినీ కూర్చోబెట్టుకొని ఒకటే ప్రార్థన. ఇన్ని సంవత్సరాలు కష్టపడి మమ్మల్ని పోషించి బ్రతికించాడు. ఈరోజు నేను అంత కష్టపడి నా తండ్రికి ఆహారం పెట్టి ఆయన చూసుకునే టైంలో ఆయన వెళ్ళిపోయేటట్టున్నాడు. ప్రభువా, నా కోసం మా నాయనను బ్రతికించవా అని అడిగా. నా కోసం ఒక ఛాన్స్ ఇచ్చి నా తండ్రిని బ్రతికించవా అంటే నా ఆశ 8 ఏళ్ళు తీర్చాడు. 8 ఏళ్ళు, 8 సంవత్సరాలు సేవ చేస్తాను ప్రభువా, మా నాన్నకి అవకాశం ఇయ్యని అడిగా. బెడ్ మీద పడ్డాడు, మళ్ళా లేచి సైకిల్ దొక్కేటట్టు చేశాడు దేవుడు. అంటే కొంతమంది నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, నాకెందుకు, నమ్మితే ధన్యులు, లేకపోతే నేను చేయగలిగింది ఏం లేదు. కానీ నేను చెప్పింది నిజం. కన్నీళ్లు గార్చి మోకాళ్ళలోని ఒకటే మాట, నీ దయ కలిగితే నేనేమడుగుతున్నా, నా తండ్రికి సేవ చేస్తానని అడుగుతున్నా, ఒక ఛాన్స్ ఇవ్వు నాకు. 1 ఏడు 2 ఏళ్ళు అవకాశం ఇస్తాడు అనుకున్నా, 8 సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చాడు. 8 ఏళ్ల తర్వాత నేనే, అబ్బా చలికాలం వస్తుంది, డిసెంబర్ నెల వచ్చింది, ఇప్పుడు ఆయనకి ఇబ్బంది అయిద్దేమో, చలికి స్నానపానాదులకి ఇబ్బంది అయిద్దేమో అనుకున్నా. అంతే, డిసెంబర్ 9 మధ్యాహ్నం భోంచేశాడు, చక్కగా స్నానం చేసుకొని భోంచేశాడు, పండుకున్నాడు. సాయంత్రం 6ంటికి లేచి కూర్చున్నాడు, మళ్ళా పండుకున్నాడు, వెళ్ళిపోయాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకో ఫోటో ఉంది ఇరా నాయన, నువ్వు వేయాలనుకుంటే ఇంకో ఫోటో ఉందిరా. చూశారుగా మీరు, మా నాన్న మీకు తెలియదు ఏముందిలే. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మన ప్రార్థనకి జవాబు ఇస్తాడా ఇవ్వడా అంటే, నిజంగా నిండు మనసుతో ఆయన ముందు మోకాళ్ళుని కన్నీరు గార్చి నువ్వు అడుగు, తప్పకుండా ఛాన్స్ ఇస్తాడు ఆయన. తర్వాత మళ్ళా నా అనుమతితోనే మళ్ళా 1 నెల రోజుల ముందు నాకు చూపించి, తెల్లని వస్త్రాలు కట్టుకొని 2 వస్తువులు చేత పట్టుకొని చక 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 నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు నాకు దర్శనంలో. ఒక్క 1 మంత్ ముందు. అంటే ఏంటో తెలుసా, సిగ్నల్ ఇస్తున్నాడు. ఒరే, నీకు తండ్రి అయితే అయ్యాడు, నాకు కుమారుడు రా, నా బిడ్డ అక్కడ ఉంటాం యాతన పడతాడు, ఇంక వద్దు, నువ్వు పర్మిషన్ ఇరా, నేను తీసుకుంటా. ఆ తర్వాత వచ్చింది నాకు ఈ ఆలోచన, ఇబ్బంది పడతాడేమో అని. అలా అనుకున్నా, వెళ్ళిపోయాడు. ఒకవేళ నేను ఆ మాట అనుకోకుండా ఏం పర్లా ఇంకా చేస్తానంటే ఇప్పుడు కూడా ఉంచేవాడేమో. కానీ నేను మాట్లాడుతున్న మాత్రం వాస్తవం. సృష్టికర్త అండి ఆయన. 8 ఏళ్ళేంది హిజ్కియాకి అసలు టైం అయిపోయింది లెక్క. హిజ్కియాకి అయిపోయింది. యెషయా అనే ప్రవక్తను పంపించాడు. నా దాసుడు ఏడుస్తున్నాడు, నేను ఉంటానా పోతానా అని, నేను తీసుకుంటానని చెప్పు, తీసుకోవటానికి ఆ బలహీనత పెట్టాను, ఇంకా ఉండ నేను తీసుకుంటాలే, నేను ఆయన సమయం అంతవరకే, ఆ మాట చెప్పు అన్నాడు. యెషయా పోయి హిజ్కియాకి ఈ మాట చెప్పాడు, నీవు బ్రతుకవు, దేవుడు పిలుస్తున్నాడు నిన్ను, కాబట్టి ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పాడు. అప్పుడు హిజ్కియా ఏం చేశాడు తెలుసా? ఇంటికి పోయి చూసుకోండి, ఇప్పుడు టైం లేదు. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. హిజ్కియా గోడ తట్టు ముఖం తిప్పుకొని ఏడ్చాడు. ప్రభువా యెహోవా, నీ సత్యమును అనుసరించి నీ సన్నిధిలో యథార్థవర్తనుడనే ఎలాగూ నడుచుకుంటున్నావు నీవే ఎరుగుదువు ప్రభువా అంటాడు. ఏంది నాయన నీ ఏడుపో, ఇంకా బతకాలని ఉందయ్యా. సరే బతుకయ్యా. ఎన్నేళ్ళు ప్రభువా? 1 ఏడా 2 ఏళ్ళ? మళ్ళీ యెషయాకి చెప్పాడు, నీవు పోయి నా ప్రజల అధిపతి వద్దకు పోయి, హిజ్కియాను వద్దకు పోయి, ఇదిగో నీ పితరుల దేవుడు దావీదునకు దేవుడైన వాడు నీతో చెప్పు సంగతులు ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను, ఇంకను 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను. ఓ బతుకుపో, ఇంకా 15 ఏళ్ళు బతుకుపో. ఛాన్స్ ఇచ్చాడు నా దేవుడు. ఎన్నేళ్ళు? 15 సంవత్సరాలు. ఆయన ఇష్టం అండి. అయిపోయింది అన్నదాన్ని మళ్ళా 15 ఏళ్ళు బతికిచ్చాడు. చిరాకు పుట్టిందనుకో 15 ఏళ్ళు ఉండగానే తీసేస్తాడు అవసరం అయితే. ఏందంట వీడు ఎగస్టాలు ఎక్కువైనారు, ఇంక ఉంచదలుచుకోలేదంటే 15 ఏళ్ళు ముందే దాగి అవతల పడేస్తాడు. అంటే అర్థమైందా? 15 ఏళ్ళు ముందే. అవసరమైతే అయిపోయినోడికి 15 ఏళ్ళు పెంచుతాడు. అవసరమైతే శూన్యమైపోయిందన్న దానిలో నుంచి సుందరమైన సృష్టిని పుట్టించిన వాడు నా దేవుడు. హల్లెలూయా చెప్పు, గట్టిగా చెప్పు. కాబట్టి ఏం దిగులు పడద్దు, కృంగిపోవద్దు, నిరాశ గురి కావద్దు. విశ్వాసంతో ప్రార్థన చేయి, పట్టుదలగా ప్రార్థన చేయి, కలిసి ప్రార్థన చేయండి. ఇంటి పరిస్థితులు మారిపోతాయి, ఒంటి పరిస్థితులు మారిపోతాయి, కుటుంబంలోని వ్యక్తుల పరిస్థితులు మారిపోతాయి. నా దేవుడు అలా ఎన్నో కార్యాలు చేశాడు. నేను చెప్తున్నా, నువ్వు మోకాళ్ళేసి పట్టావంటే పోయే ప్రాణం కూడా అక్కడ కొట్టుకుంటూ ఆగాల్సిందే. నువ్వు మోకాళ్ళు నాకు తెలియదు నువ్వు ఆపాల్సిందే అంటే ఇంకా ఆ గుట్టగుట్టలాడుతూ అటు ఉండాల్సిందే. తెలివైన వాళ్ళు ఏం చెబుతారు తెలుసా? ఒక అక్క తన అన్నగా చెప్పింది, అన్నా దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను తీసుకుంటానంటున్నాడు, నన్ను అప్పచెప్పన్నా అందంట. నన్ను అప్పచెప్పన్నా అందంట ఒక అక్క తన అన్నతో. ఇద్దరు సేవకులే. అన్న చెల్లిని దగ్గర పట్టుకొని, అలాంటి మాటలు అనవాకో, సైతానుగాడు వింటాడు. అలాంటి మాటలు అనవాకు, సైతాను వింటాడు. ఇప్పుడే అప్పచెప్పేది ఏందమ్మా నిన్ను, ఇంకా సేవ చేయాలి మనం, ఇంకా చాలా చేయాలంటే నా వల్ల కాదన్నా, నాకు ఇంకా అవకాశం లేదు, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, నువ్వు అప్పచెబితే తీసుకుంటాడు, నువ్వు అప్పచెబితే తీసుకుంటాడు అంటే ఆయన ప్రార్థన చేసి ప్రభు చేతికి అప్పచెప్పినాక పోయిందామా. అప్పటిదాకా అంతే ఉంది.
ఏందనుకుంటున్నారు పరిశుద్ధుల ప్రార్థన అంటే? ఆ? దేవుని భక్తులు, దేవుని పరిశుద్ధులు, వాళ్ళ ప్రార్థన ఎంత విలువైంది. ఒక మాట అప్పచెప్పనంత వరకు ఆ మనిషి అక్కడే కొట్టగలాడు, అప్పచెప్పిన తర్వాత వెళ్ళిపోయి. భక్తులు చెప్పించుకుంటారు, అయ్యా నా పని అయిపోయింది రేక నన్ను అప్పచెప్పండి అని అప్పచెప్పిన తర్వాత వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధులు మోకాళ్ళు నా తండ్రి అంటే ఆగిపోవాల్సిందే. అక్కడ తీసుకెళ్ళడానికి వచ్చిన దూతలు కూడా అంతం చేతులు కట్టుకొని నిలబడాల్సిందే. తీసుకెళ్ళడానికి లేదు ఆగండి అంటే ఆగిపోవాల్సిందే. పాదు ప్రాణం అక్కడ ఆగిపోయింది. ఆ వేదన చూడలేక మనం అప్పచెపితే పోయిద్ది. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? క్లియర్గా అర్థమవుతుందా? అంత పవర్ ఉంటుంది ప్రార్థనలో. మన మోకాళ్ళు ఉనితే ఆయన కృప మేలుకుంటుంది. అక్కడ ఆయన కృప మేలుకుంటుంది. ఆపుతాడు అవసరం. దూతలారా ఆగండి, నా బిడ్డ ఏందో అడుగుతున్నాడు, ఆగండి. నా కుమార్తె ఏడుస్తుంది, ఆగండి. ఏమ్మా, నాకు ఇంకా ఆశ ఉంది తండ్రి, నా తల్లిని కాపాడు తండ్రి, నా తల్లిని కాపాడు తండ్రి. సరే రండి, ఇంకొంతకాలం బ్రతకనేయండి అన్న జవాబులు ఎన్నున్నాయో కూడా లెక్కలేదు. నీ ప్రార్థనకు కూడా అలాంటి జవాబులు వచ్చినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఏం మాట్లాడదాం? నోటిని అదుపులో పెట్టుకొని ఎన్నోసార్లు చెప్పాను, ఆ బిడ్డలందరికీ నేర్పుకుంటున్నా ఈ మాటని, నేర్పుకుంటున్నా. నోరమ్మ, నోరు జాగ్రత్త, నానా నోరు జాగ్రత్త అయ్యా అని. ఏదైనా సరే మనకు అలివి కాలేదా? మోకాళ్ళు ఉనాలి, నలుగురు కూర్చోవాలి, కుటుంబం మొత్తాన్ని కూర్చోబెట్టాలి. ఇంకా బాధ జటిలమైతే ఉపవాసం పెట్టుకోవాలి, తిండి కూడా పక్కన పెట్టాలి. వండవాకండి ఇంట్లో అన్నాం, కూర్చున్నారండి ప్రార్థనలో. నా తండ్రి తేలుస్తాడు దీని సంగతి ఏదో, నా తండ్రి తేలుస్తాడు దీని సంగతి ఏదో, నా తండ్రి తేలుస్తాడు ఈ సమస్య ఏందో. రండి మొత్తం కూర్చున్నారండి, వండవాకండి ఇంట్లో అన్నాం, అందరం కలిసి ప్రార్థన చేద్దాం రండి. జవాబులు పొందానమ్మా. వందల ప్రార్థనలకు వందల ప్రార్థనలకు జవాబులు పొందా. వెరైటీలుగా చేసుకుంటా ప్రార్థన. తెలుసా, నాకు బాగా పీడించిన సమస్యలు నేను రాసుకుంటా, నోట్స్లో రాసుకొని తీసుకెళ్ళి ఆయన ముందు పెడతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హిజ్కియా తీసుకెళ్ళి పెట్టాడుగా. రబ్షాకే అనేవాడు పలికిన మాటలు ఒక గ్రంథం, ఒక పేపర్లో రాసి, అదే ఒక చర్మపు కాగితంలో రాసి ఆ తాకీదు ఆయన దగ్గరకు పంపిస్తే హిజ్కియా తీసుకెళ్ళి యెహోవా సన్నిధిలో దాన్ని చదువుతాడు. లెటర్ నాకు కాదు ప్రభా, నీకు రాశాడని. ఏమండి, ఇప్పుడు రాజు ప్రత్యర్థి యుద్ధానికి వచ్చినప్పుడు ఈ రాజు తన సైన్యాన్ని వేసుకొని యుద్ధానికి పోవాలి. కానీ వాడేం రాశాడో తెలుసా? ఆకాశపు ఇసుక రేణువులంత సమూహం మాది, మమ్మల్ని ఎవడు ఆపలేడు. మీ దగ్గరకు వచ్చామంటే నీ దేవుడైన యెహోవాయే మాకు అప్పచెప్పాడు. హమాతు దేవతలేమాయను, అర్పాదు దేవతలేమాయను, మీ దేవుడైన యెహోవా కూడా మిమ్మల్ని కాపాడలేడు. మర్యాదగా మాకు లొంగిపోండి అని వాడు మాట్లాడి తాకీదు పంపిస్తే ఆ లెటర్ చూసి హిజ్కియా, అద్దుగో వాడు పంపించినటువంటి ఆ తాకీదుని యెహోవా సముఖంలో పోయి చదువుతున్నాడు. దేవా, రబ్షాకే, సన్హెరీబు దాసుడు రబ్షాకే నీకు లెటర్ పంపించాడు, ఇదిగో చూడని పోయి దేవుని సన్నిధిలో పెట్టాడు. వాస్తవంగా రాజు చేయాల్సిందేంటి? యుద్ధం. కానీ హిజ్కియా రాజు చేసిందేంటి? ప్రార్థన. ఏంటి చెప్పండి? ఏంటి ఎక్కడ? యెహోవా సన్నిధిలోకి వెళ్ళాడు రాసుకొని. అవన్నీ తీసుకొని రాసింది ఆల్రెడీ వాడు పంపించాడుగా, అది తీసుకొని పోయి ఓపెన్ చేసి ఆయన ముందు పెట్టి ప్రార్థనలో కూర్చున్నాడు. నాకు తెలిసి తన తోటి వాళ్ళు ఏమనుంటారో తెలుసా? మన రాజుకి ఏదో మెంటలు ఎక్కినట్టుంది, ఆడి మీద యుద్ధం చేసి సత్యం బతికం పోరాడాలి. కానీ ఆ లెటర్ తీసుకొని యెహోవా సముఖంలో పోతే ఆయన ఏం చేస్తాడో తర్వాత మీకే తెలిసిద్ది. ఏ సైన్యాన్ని చూసుకొని వాడు విర్రవీగాడో, ఏ సైన్యాన్ని చూసుకొని వాడు ఓవర్ యాక్షన్ చేశాడో, ఏ బలగాన్ని చూసుకొని వాడు రెచ్చిపోయాడో, మీరు యుద్ధం చేయలేరురా, మీ వల్ల కాదురా అన్నాడుగా. మీ దేవుడు కూడా కాపాడలేడుగా అన్నాడుగా. హిజ్కియా పోయి మందిరంలో కూర్చొని ప్రార్థనలో ఉన్నాడు. అక్కడ యుద్ధం జరుగుతుంది. కానీ ఎవరు చేస్తున్నారో తెలుసా? హిజ్కియా కాదు, హిజ్కియా సైన్యము కాదు. వాడు ఎవరినన్నాడు? యెహోవాను అన్నాడు.
సావు మూడినోళ్ళు అట్ట మాట్లాడేది ఏమే? అష్షూరు వారి దండుపాళ్యంలోనికి యెహోవా దూత జొరబడి ఒక్క మొత్తితే ఒక రాత్రి తెల్లవారేసరికి 1,85,000 మంది 1,85,000 మంది యెహోవా దూత లేచి వెళ్ళి అదిగో ఏ సైన్యాన్ని చూసుకొని విర్రవీగాడో ఆ సైన్యం మొత్తం అవుట్. ఇంకెక్కడో అక్కడ పోవటమే. అంటే నిజంగా నిద్రపోయారు అనుకున్నారు, పోయారు మొత్తానికి. తెల్లవారు లేచి మనం వానికి తాకీదు పంపించాం, ఇదికే ఏ జవాబు చెప్పలేదు, ఇక మనం యుద్ధం చేయటమే తరువాయి, లెండిరా పోదాం పండిరా అంటే ప్రతి గుడారంలో శవాలే. చూపిస్తే అది కూడా. ఇంకెక్కడున్నాడు? అవుట్. అయితే ఓవర్ యాక్షన్ చేస్తాడు వీడు. ఇంకంతే సంగతులు. అదిగో ఎక్కడోళ్ళు అక్కడ, యుద్ధం లేదు, ఏమీ లేదు. మరి ఆయనతో పెట్టుకుంటే అంతే. జీవం గల దేవుడు. చూడండి, దేవుని సన్నిధికి వెళ్ళి మోకాళ్ళుని చెప్పాలో, ఫ్యామిలీకి అవసరమైతే ఫుడ్ ఉండడం ఆపేసేయండి, రండి మొత్తం కలిసి ప్రార్థన చేద్దాం. నా దేవుడు కదులుతాడు. మన వల్ల కానిది ఆయన వల్ల, మనం చేయలేనిది ఆయన, మనకు సాధ్యం కానిది నా తండ్రికి సాధ్యమైంది. రండి ఆయన సముఖంలో మోకాళ్ళు వేద్దాం, రండి ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం, రండి అని కూర్చో. నీ దేవుడు ఉన్నవాడా లేనివాడా? ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తండి. నీ దేవుడు సజీవుడా మరణించినోడా? ప్రజెంట్ సజీవుడా మృతినందు ఉన్నాడా? సమాధిలో ఉన్నాడా? సమాధి తెరవబడి బయటకు వచ్చి ఉన్నాడా? దేవునికి స్తోత్రం కలుగునుగా. బలహీనుడా బలవంతుడా? జ్ఞానవంతుడా జ్ఞానశూన్యుడా? ప్రేమ గలవాడా ప్రేమ లేనివాడా? నిన్ను ప్రేమిస్తున్నాడా లేదా? ఆయన వాక్యాలు నెరవేరుస్తాడా అబద్ధాలా? నమ్మకమేనా? విశ్వాసమేనా? అట్లయితే నువ్వు చేయాల్సిన పని అదే. నా కృప నిన్ను విడువదంటివే, నా కృప నీకు చాలునంటివే, నాకేమి కొదువా. నా కృప నిన్ను విడువదంటివే, నా కృప నీకు చాలునంటివే, నాకేమి కొదువా. స్తుతికి పాత్రుడా స్తోత్రార్హుడా, శుభప్రదమైన నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో జయగీతమే పాడేదా, జయగీతమే పాడేదా, జయగీతమే పాడేదా, జయగీతమే పాడేదా. ఆమేన్. ఓకేనా? అంశం విలువైంది, పాయింట్ విలువైంది, మీకు ఉపయోగపడేది. అందుకని ఇక్కడ స్టాండ్ వేసా. ఇప్పుడు స్టాండ్ తీస్తున్నా, ముందుకు వెళ్తున్నా. ఇక దేవునికి స్తోత్రం. నేను చెప్పిన మాటలు సీరియస్గా తీసుకుంటారా? ఇట్టిని వదిలిపెడితే మీ కర్మ, నాకు సంబంధం లేదు. నేను ఎట్లా బయటపడతారో చెప్పా. అయినా సరే కొంతమంది బాగా విన్నట్టుగానే ఉంటారు కానీ ఫాలో అవ్వరు. అవనప్పుడు చేసేది మోస్తారు. నేను చెప్పినట్టు వింటే దించుకుంటారు, బరువు బయటపడతారు. ఎందుకంటే చాలా కార్యాలు చూశాను, అనుభవించాను. అనుభవం లేకుండా నేను చెప్పట్లా, సాక్ష్యం కూడా చూపించాను. అన్ని ఆసుపత్రులు తిరిగి లేని సమాధానం దేవుని సన్నిధిలో దొరికింది. ఇంకేం కావాలి? ఇంకెన్ని చెప్పాలి? రైట్. ఫస్ట్ వ్యర్థము కాకుండా మన భక్తి నిలవాలి అంటే నోటికి కళ్ళెం పెట్టుకోవాలి, నోటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి. అయిపోయింది. రెండవది, పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏమిటంటే దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట, ఇహలోక మాలిన్యము తనకంటకుండా చూసుకొనుట. ఇది రెండవది. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా, నిష్కళంకమైన భక్తి అన్నాడంటే కళంకంతో ఉన్న భక్తి కూడా ఉందన్నమాట. కొంతమంది భక్తి కళంకంతో ఉందట. ఎలా కళంకమైందంటే ఆ భక్తిలో ప్రేమ లేదు. ఆ భక్తిలో ఏమి లేదు?
ప్రేమ లేదు. రెండవది పవిత్రత లేదు. ప్రేమ దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట, ఇహలోక మాలిన్యము తనకంటకుండా పవిత్రముగా తన్ను తాను కాపాడుకొనుట, ఇది నిష్కళంకమైన భక్తి. ఈ రెండు విషయాల్లో బ్యాలెన్స్ మిస్ అయ్యి నేను భక్తి గలవాణ్ణి అనుకుంటే మోసపుచ్చుకున్నట్టే. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రెండు విషయాలు కూడా కీలకం. ఫస్ట్ నోరు సంగతి చెప్పాను. నోటిని కాచుకోకుండా, నోటికి కళ్ళం పెట్టుకోకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడి, ఎట్లా పడితే అట్లా వ్యవహరించి నేను భక్తి గలవాణ్ణి, భక్తి గలదాన్ని అనుకుంటే ఆ భక్తి వ్యర్థమే. రెండవది నిష్కళంకమైన భక్తి ఏది, పవిత్రమైన భక్తి ఏదంటే, ఒకటి దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట. రెండవది ఇహలోక మాలిన్యము, ఈ లోక మురికి, ఈ లోక సంబంధమైన అపవిత్రత అంటకుండా సేవ్ చేసుకోవాలి, తమను తాము కాపాడుకోవాలి. ఇది ఇప్పుడు మనం ఇది కూడా పరిశీలించుకోవాలి. సాటి మనిషి పట్ల తగినంత ప్రేమ నేను కలిగి ఉన్నానా లేదా? చేయగలిగినంత మేలు పొరుగువారికి చేస్తున్నానా లేదా? నా మట్టుకు నా గురించి నేనే బతుకుతున్నానా, లేకపోతే 10 మందికి ప్రయోజనకరంగా బతుకుతున్నానా అన్న పరిశీలన కూడా ఉండాలి నాయన. ఏమన్నా అర్థమవుతుందని నేను చెప్పేది మీకు? ఇంకా అయిపోయింది, ఇక తొందరగా ముగిస్తాం. దేవునికి స్తోత్రం. చెప్పాలన్న అసలు పాయింట్ అందించాను మీకు. ఇప్పుడు ఈ రెండవది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. పవిత్రమును నిష్కళంకమునైన భక్తి దేవుని ఎదుట ఏదన్నా ఉంది అంటే దీనులను, అన్నార్తులను ఆదరించుట, ఈ లోక మురికి అంటకుండా మనల్ని మనం కాపాడుకోవటం. రేపు దేవుని చిత్తం అయితే, ఈ సందర్భంగా వచ్చింది కాబట్టి చెబుతున్నాను నేను, తండ్రి సన్నిధిలో రేపు స్పెషల్ ప్రేయర్, రేపు 10ంటికి, రేపే విధవరాళ్ళకి ప్రార్థన ఏర్పాటు చేశా. భర్తను కోల్పోయిన విధవరాండ్రు ఉన్నారు కదా, వాళ్ళకి రేపు స్పెషల్ ప్రేయర్ ఏర్పాటు చేశా. ఏం లేదులేండి, కొంచెం దేవుని మాటలు అందించి ఏదో ఒక వస్త్రం ఇద్దామని ఒక ఆశ. ఏమండి, మరి తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రము నిష్కళంకము నేను భక్తి ఏంటి? దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట. ఏదో దేవుని మాటలు చెప్పి వాళ్ళని కొంచెం ప్రోత్సహించి, కొద్దిగా అంత ఆహారం చేసి వాళ్ళకి పెట్టి ఏదో అంత వస్త్రం ఇద్దామని ఆశ. మీకు కూడా ఉందా ఇంట్రెస్ట్? మీరు ఎంతమందికి ఉంది? నాకు కూడా ఆశ ఉందన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి. వాళ్ళకి ఏదన్నా ఇద్దామా? సరే, దించండి. రేపు కూటం 10ంటికి స్టార్ట్ అయింది. ఈరోజు నువ్వు పోయి బట్టలు తేవడానికి షాపులు ఉండవు, నాకు కూడా తెలుసు. రేపు 12 గంటలకి అల్లా నువ్వు తీసుకుంటా. 12 గంటలకి అల్లా నీకు తేవాలనుకుంటే, నేను ఆల్రెడీ రాత్రి పోయి తెచ్చా చీరలు తెచ్చా. నేను ఎంతమంది వస్తారో తెలీదు, ఒక అంచనాతో తెచ్చా. మీలో ఎవరైనా మేము కూడా ఇవ్వాలనుకుంటున్నాం, మేము కూడా తేవాలనుకుంటున్నాం అంటే తండి అందులో కలుపుతా, మొత్తం పంచుతా. తెచ్చి ఇచ్చి వెళ్ళిపోండి. మళ్ళీ మీరుండేరు. వందనాలక్క, దేవునికి స్తోత్రం. మీరు చేయాల్సిన పని ఏంది? మర్యాదగా కూటమి ఎన్నింటికి స్టార్ట్ అయితే మీరు ఎన్నింటికి తేవాలి? 12 లోపు. నువ్వు 11ంటికి తెస్తావో, 10:30కి తెస్తావో, 12కి తెస్తావో, ఛాన్స్ నీది. అర్థమైందా? షాపులు ఎన్నింటికి తీస్తారు? ఎన్నింటికి? 10ంటికి తీస్తారు. నీకు 2 గంటలు టైం ఇచ్చా. నువ్వు ఇంత తొందరగా చెబితే ఎట్టన్నయ్య, ముందు చెబితే నేను ఒక రైలు కేసుకొచ్చేదాన్ని అంటే కుదరదు. పొద్దున కూడా చెప్పా, ఇప్పుడు కూడా చెబుతున్నా. నేను అంతే, ఎప్పుడప్పుడే చెబుతా. అర్థమైందా? 2 గంటలు టైం ఇచ్చా. 1 గంట షాపింగ్ చేయి, 1 గంట జర్నీ చేయి, రా. నువ్వు 12:30 అయిన పర్లా, మరీ నీకు కొంచెం ఇబ్బంది 1 గంటకు వచ్చినా పర్లా, అప్పటికి ఇస్తా ఉంటా. అకాయ్ అనాయ్, ఛాన్స్ మీదే. ఇంకా చెప్పను, అయిపోయింది. నాతో పాటు ఇవ్వాలనుకుంటే తెచ్చి అక్కడ పెట్టేయటమే. పెట్టి మళ్ళీ మీరు కనపడకూడదు. అర్థమైందా? అక్కడ అప్పచెప్పి వెళ్ళాలి. పరిచారకులు ఇస్తారు వచ్చే వాళ్ళందరికీ. అందరికీ వినపడిందా నేను చెప్పింది?
భర్తను కోల్పోయిన విధవరాళ్లకు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్లో ఉన్నటువంటి బిడ్డలకు ఒక ఆహ్వానం. రేపు ఉదయం 10ంటికి చిన్న ప్రార్థన ఏర్పాటు, కొద్దిగా ఆహారం, ఏదో మన సంఘం తరపు నుంచి మనకున్నంతలో చేద్దాం. రండి, వస్తారా? వస్తారులే, శాలేమని పిలితే ఎందుకు రారు? దేవునికి స్తోత్రం. ఇది మన ఫ్యామిలీ తల్లి, మన కుటుంబం రా. ఇది నీకు ఈ భాగస్వామి దూరమైనా ఆ భాగస్వామి ఎప్పుడు నీతోనే ఉంటాడు. నా జీవిత రేపు ఆడుకుందాం, అది రేపు ఆడుకుందాం. స్తోత్రం. అమ్మాయి రేపు ఆడుకుందాం, అది టైం అయిపోతుంది. ఏంది మీకేం అడుగుతారు? రేపు ఆడదాంలే. ఎక్కడొచ్చి ఆగాం? తండ్రి పాడాలా? టైం అయిపోతుంది. సరే పల్లవి పాడతా, ఓకే? నా జీవిత భాగస్వామి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నా జీవిత భాగస్వామి నీవు, నా ప్రాణము నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు. నా యేసు రాజా కృపాసాగరా, అనంత స్తోత్రార్హుడా. నా యేసు రాజా కృపాసాగరా, అనంత స్తోత్రార్హుడా. హల్లెలూయా, దేవునికి మహిమ. రేపు ఒక్కరోజుకి అమ్మ విధవరాళ్ళకి సేవ చేయనండి అమ్మ, మీకు దండం పెడతా. వాళ్ళందరూ కలిసి వచ్చారమ్మో, మామూలు కాదు. అందుకే ముందే చెబుతున్నాను నేను. లెక్క అర్థం కాదు, గందరగోళం అయిపోయింది. ఒక అంచనా వేసుకొని ఫుడ్ వండిస్తా, మళ్ళీ అందరూ వచ్చి కూర్చున్నారు అనుకో, ఇక వాళ్ళు నాకు వెళ్ళి చూస్తారు ఉరి ఆ పరిచారకులు, పోయిన ఉండదో తైన ఉండదని. అందుకని రేపు జస్ట్ మీరు తెచ్చి ఇచ్చి వెళ్ళటమే. క్రిస్మస్ రోజు ఏం చేస్తారు? క్రిస్మస్ రోజు బాగుండదు, ఏముండదు, బాగుండదు. ఎవరు కాయలు వాళ్ళు తెచ్చుకోవటమే. ఫ్రూట్స్ పట్టుకురండి. వచ్చేవాళ్ళు సింపుల్గా రావకండి, కనీసం 4 తీసుకొని రండి. 10 మందికి తెచ్చినా పర్వాలా, 100 మంది తెచ్చినా పర్వాలా, మీ ఓపిక. అదే రోజు తేవాలి కాదు, క్రిస్మస్ రోజు తేవాలి. దేవునికి స్తోత్రం. అదే రోజు తేవాలి. అది పోయిన సంవత్సరం అయ్యి, రైట్, అది పోయిన సంవత్సరం ఉంది. అట్లాగా మొత్తం సమకూర్చి అన్నీ ఎవరెవరు ఏవే వెరైటీలు తెచ్చారో అవన్నీ ప్యాక్ చేసి మీకే ఇవ్వటం జరిగిద్ది. అందుకే తెచ్చుకోండి, పంచుకోండి, తినండి, పోండి. దేవునికి స్తోత్రం. ఓకేనా? క్రిస్మస్ రోజు ఏం తేవాలి? తేకుండా వస్తేనా అదేం లేదు, ప్రార్థన చేసి పంపిస్తే మళ్ళీ మాడతా పోతారు. అది ఎందుకంటే వండరు వాళ్ళు. ఆ రోజు నాకు వెళ్ళి చూస్తారు పండగ రోజు కూడా అని. కాబట్టి పరిచారకులకు ఆ రోజు విశ్రాంతి ఇద్దాం. ఓకేనా? రైట్. శారీస్ ఎప్పుడు తేవాలి? నీ ఓపిక కొద్దీ నువ్వు తెచ్చి ఇవ్వాలనుకుంటే ఎన్నైనా సరే, 10 తేవచ్చు, 5 తేవచ్చు, 20 తేవచ్చు, 30 తేవచ్చు, ఫుల్ సౌండ్ అయితే 100 తేవచ్చు. అయితే నేను మాత్రం కట్టుకోవటానికి కాదు. దేవునికి స్తోత్రం. ఎవరికై? మన సహోదరీలు విధవరాళ్ళకి. వాళ్ళకి ఎంత ఇష్టమో. తండ్రి సన్నిధి నుంచి ఒక శారీ వచ్చిందండి, వాళ్ళకి శారీ లేవని కాదు, కానీ నా ఫ్యామిలీ నుంచి వచ్చిందని చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. కాబట్టి రేపు మనం ఈ పరిచర్య చేద్దాం. వాస్తవంగా నేను పర్సనల్గా చేసేవాడిని, కానీ మళ్ళీ మీరు ఫీల్ అవుతారు కదా, అందుకని మీకు కూడా పార్ట్నర్ ఇచ్చా, భాగస్వామ్యం ఇచ్చా. ఓకేనా? ఎన్నింటికల్లా షాపులు ఎప్పుడు తీస్తారు? మీరు ఎప్పుడు రావాలి? అది ముందు వచ్చినా పర్వాలేదు, ఎప్పుడు వచ్చినా పర్వాలా. ఓకే, రైట్. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏమనగా ప్రేమతో నిండి ఉండుట, పవిత్రతను కాపాడుకొనుట. నేను దేవుని భక్తుణ్ణి, దేవుని భక్తురాలిని అని విచ్చలవిడి జీవితం జీవించకూడదు. నేను దేవుని భక్తుణ్ణి, భక్తురాలిని అంటే ఆ భక్తికి తగిన నోరే కాదు, ఆ భక్తికి తగిన బతుకు కూడా ఉండాలి. అర్థమైందా? ఏముండాలి? నేను ముగిస్తున్నా, సంతోషంగా చెప్పండి. స్తోత్రం. ఇది ముదిరిపోయారండి మీరా. ఆ భక్తికి తగిన బ్రతుకు కూడా, భక్తికి తగిన నోరు, భక్తికి తగిన బ్రతుకు. ఓకేనా?
ఆఖరికి మనం కట్టే వస్త్రంలో కూడా బ్యాలెన్స్ ఉండాలని బైబిల్ చెప్పింది. నేను చెప్పాలా, బైబిల్ చెప్పింది. కావాలంటే చూడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. తొందరగా చూడు, టైం అయిపోయింది. మళ్ళీ రేపు కూటం ఉంది, మళ్ళీ బుధవారం కూటం ఉంది. నాకు వరుస కూటాలు ఉన్నాయి, మీకేం శుభ్రంగా పోతారో వస్తారు. తొందరగా చూడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుంచి అట చూడు. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థబుద్ధియు గలవారయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు భక్తులకు తగినట్టుగా సత్క్రియల చేత దైవభక్తి గలవారమని చెప్పుకుంటున్నారు కదా, అందుకు తగ్గ వస్త్రం కూడా ఉండాలక్క. అన్నా, కోతి వేషాలు వేస్తే కుదరదు అంటాడు. అది అక్కడ పాయింట్ డైరెక్ట్గా. కోతి చేష్టలు చేస్తే పద్ధతి కాదు. మనం భక్తులం, మనకు వస్త్రధారణ కూడా పద్ధతిగా ఉండాలి. తిక్కలుగా ఉండకూడదు. వెరైటీ వేషాలు ఇక నేను వర్ణించలేను. ఆ చండాలం అంతా మీకు తెలుసు. ఈరోజు పరిస్థితులు ఎట్లొచ్చినాయో. కొంతమంది చక్కగా ఇడదా గుట్టించుకుంటారు, జాకెట్ ఇక్కడదా పెట్టుకుంటారు. కొంతమంది మళ్ళీ ఏడదాగా పెట్టి మళ్ళీ హల్లెలూయా స్తుతిమ. మీకు ఇక వర్ణించడం బాగుండలే. మీకు ఆల్రెడీ తెలుసు ఒక స్త్రీ ఒంటిని ఎలా కప్పుకోవాలో మీకు తెలుసు. తమ్ముడా, మనం వేయాల్సిన బట్టలు కానీ మన విధానాలు కానీ భక్తులకు తగ్గట్టుగానే మన డ్రెస్సింగ్ సెన్స్ కానీ మన హెయిర్ స్టైల్ కానీ అన్ని క్రమంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. పురుషులకి చెప్తున్నా, స్త్రీలకి చెప్తున్నా. నేను దేవుని భక్తి కలిగి ఉన్నాను, నేను పిచ్చి వేషాలన్నీ వేస్తానంటే కుదరదు. నిన్ను చూసినప్పుడు దైవభక్తి గల స్త్రీ, దైవభక్తి గల పురుషుడు అని చెప్పుకోవడానికి తగిన విధమైనటువంటి వస్త్రాన్ని కూడా ఇక్కడ మాట్లాడాడు. కొంతమంది అంటారు, పైన గెటప్తో అవసరం ఏముంది బ్రదర్, లోపల సెటప్ ముఖ్యం కానీ అంటారు. ఏమండి, పైన గెటప్తో నిమిత్తం లేదంటే లోపల సెటప్ కరెక్ట్గా ఉండాలంట. నేను చెప్తాను, లోపల సెటప్ కరెక్ట్గా ఉంటే పై గెటప్ కూడా బ్యాలెన్స్గానే ఉంటుంది. లోపల సెటప్ చెడిపోతేనే పై గెటప్పులు మార్పులు వచ్చేది. తెలివైన వాళ్ళు మీకు పెద్ద వివరించి చెప్పాల్సిన అవసరంలా. కొంచెం వేసే బట్ట జాగ్రత్తగా చూసుకొని కట్టండి. నిన్ను చూస్తే నీ ఇంట్లో ఉన్న పెద్దల చిన్నలు అందరూ దైవభక్తి కలిగిన తల్లి అనేటట్టు, దైవభక్తి గలవాడు, దైవభక్తి కలిగింది. తండ్రి సన్నిధి నుంచి ఏదైనా అత్తగారింటికి ఆడపిల్లలు పోయినా దరిద్ర వేషాలు వేయొద్దు, నా గాలి తీయొద్దు. ఈ సరుకు ఎక్కడి నుంచి వచ్చిన సరుకు ఎవరు ఈ మనిషిని పెంచి దిగింది అన్నట్టు ఉండాలా. దరిద్ర వేషాలు వేస్తే మర్యాదగా ఉండదు, చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం. అర్థమైందా? తండ్రి సన్నిధి అమ్మాయి అని అంటే ఎగిరి గంతేసి చేసుకోవాలా. తండ్రి సన్నిధి అబ్బాయి అంటే ఎగిరి గంతేసి పిల్లనియాలి. హల్లెలూయా. ఎందుకు భక్తిగా ఉంటారు, ఆత్మీయంగా ఉంటారు, పవిత్రంగా ఉంటారు, వాక్యానుసారంగా ఉంటారు, క్రమము కలిగి బ్రతుకుతారు అనే సాక్ష్యం ఉండాలి. ఒట్టి వేషధారణ చేయమంటలా, హార్ట్ఫుల్గా మార్పు చెందండి. ఆడపిల్లలు వస్త్రధారణ జాగ్రత్తమ్మా. నా తల్లులు, బంగారు తల్లులు, పనికి మాలిన ఒంటికి అత్తకపోయే యోధురా అమ్మా. కొంతమంది అట్లాంటి చండాలపై వేసుకొని వచ్చి పరిచర్యలో ఉంటున్నారు. అట్లొద్దమ్మా. ఆడపిల్లలు జాగ్రత్తగా చూసుకోండిరా. మీరు వేసుకునే బట్టలు మిగిలిన వాళ్ళకి మాదిరిగా ఉండాలి. ట్రెండ్ను చూసి ట్రెండ్లో పడి నువ్వు కొట్టుకుపోవాకు. నువ్వు చచ్చిన చేపవు కాదు, నువ్వు బతికున్న చేపవి, దేవుని చేత బతికించబడిన చేపవి. నువ్వు ఏటికి ఎదురీదాలి? లోకానికి ఎదురీదాలమ్మా. నువ్వు లోకానికి ఎదురీదాలయ్యా. నువ్వు చచ్చిన చేప నీటికి పడి కొట్టుకొని పోయిద్ది, బతికిన చేప ఏటికి ఎదురీదిద్ది. నువ్వు బ్రతికించబడ్డావు గనుక నీ పవిత్ర ప్రవర్తన మిగిలిన వాళ్ళకు కూడా మాదిరిగా ఉండాలి. ఆ అమ్మాయి ఉంటుందిరా, ఆ అమ్మాయిని చూస్తే ఏందోరా ఒక భయం కలిగిద్దిరా. అంత పవిత్రంగా ఉంటుందిరా ఆ అమ్మాయి బట్టలు కానీ, అమ్మాయి ప్రవర్తన కానీ, అమ్మాయి వ్యవహారం కానీ. 2 చేతులెత్తి దండం పెట్టాలనిపించింది. మన కాలేజీ మొత్తంలో వెతికినట్టు అమ్మాయి లేదురా అనే సాక్ష్యం తెచ్చుకోవాలిరా తల్లి. మన కంపెనీ మొత్తం వెతికిన అలాంటి ఆడపిల్ల కనపడదు. మన కొలీగ్స్లో ఎంతమందిని వెతికిన అలాంటి వాడు కనపడ్డా, అలాంటి ఆమె కనపడదు. వాళ్ళు భక్తి కలిగిన వాళ్ళు, వాళ్ళ మాట తీరు వేరు, వాళ్ళ వస్త్రధారణ వేరు, వాళ్ళ ప్రవర్తన వేరు, వాళ్ళ వ్యవహార శైలి వేరు, వాళ్ళ పవిత్రత వాళ్ళు కనపడతానే ఉంటది. అంత జాగ్రత్తగా ఉంటారు వాళ్ళనే సాక్ష్యం రావాలి. అది ఇక్కడ చెప్తుంది. ఇహలోక మాలిన్యము, ఆ మురికి అంటకుండా జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్రం.
ఇప్పుడు కొంతమంది వేసే విపరీతమైన వేషాలు మనం వేయొద్దురా తల్లి, వేయొద్దమ్మా. ఆడవాళ్ళకి చెప్తున్నాను, మగాళ్ళకి చెప్తున్నాను, జాగ్రత్త. చిన్నపిల్లలకి సెల్ ఫోన్లు అలవాటు చేశారు బాగా. పసిపిల్లలకి ఈ సందర్భంలో ఆమెకు కూడా చెప్తున్నాను, వినండి. పసిపిల్లలకు సెల్ ఫోన్స్ అలవాటు చేశారు. వాళ్ళకి కొన్ని మెదడు సంబంధిత సమస్యలు వస్తున్నాయి. వాడే నోరు మోస్తాడు, ఆ సెల్ ఫోన్ ఇస్తే ఆ బొమ్మలు చూస్తే ఆడుకుంటాడని తల్లులు తెలివి తక్కువ అయ్యి ఆ సెల్ ఫోన్లు ఇచ్చి బరువు తగ్గించుకుందాం అనుకుంటున్నారు. బిడ్డలకి మైండ్ పోతుంది. చాలామంది రిపోర్ట్స్ వస్తున్నాయి, హాస్పిటల్లో చేర్చబడతా ఉన్నారు, నా దగ్గరికి తీసుకొస్తా ఉన్నారు పిల్లలు. నిన్న కూడా ఒక పసిబిడ్డను తీసుకొని వచ్చారు. వాడికి సెల్ ఫోన్ అలవాటు చేశారంట. చిన్న బాబు, ఒక 5 ఏళ్ల లోపు ఉంటాడు. వాడు అలవాటు చేశారు. వాడు ఇప్పుడు స్థిమితంగా లేడు. పిల్లలు జాగ్రత్త, వాళ్ళకి సెల్ ఫోన్లు అలవాటు చేయొద్దు. వాళ్ళకి ఆటలు వేరేవి అలవాటు చేయండి, కానీ సెల్ ఫోన్ అలవాటు చేయొద్దు. మీ పిల్లల్ని పాడు చేసుకోవద్దు. నా ధర్మం నేను చెప్పా. ఇహలోక మాలిన్యం అంటకుండా మన ప్రవర్తన కాచుకోవాలి. 2, 3వది ప్రేమ కలిగి నడుచుకోవాలి. నోరు జాగ్రత్త, ప్రవర్తన జాగ్రత్త, ప్రేమ. మనకుంది, మనం తిన్నాం, కానీ మనది మట్టిపాలు. మనకున్నది నలుగురికి పెట్టాం, అది గ్రంథంలో రాయబడిద్ది, అది మన పాలు. అర్థమైందా? మనకుంది, మనం తిన్నాం, అది మట్టిపాలు. మనకున్నది నలుగురికి పెట్టాం, అది నా దేవుడు రాసుకుంటాడు. భక్తుల దగ్గర ఉండే లక్షణాల్లో ఇది కూడా ఒకటి. ఏమిటో తెలుసా? చూడండి, అపోస్తల కార్యం 10వ అధ్యాయం. నేను నిజంగానే ముగించబోతున్నాను. ఇదిగో పైకోళ్ళు ఇచ్చాను. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడు. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో కొర్నేలియను భక్తిపరుడు ఉన్నాడు. భక్తిపరుడు అని చెప్పాడు అక్కడ. అతడు కైసరలో ఉన్నాడు. చదువు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. 3 చేస్తున్నాడు. దేవుని యందు భయభక్తులు, ప్రజలకు బహుధర్మం, కుటుంబంతో కలిసి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన. బహుధర్మం. అతడు దీనులకు చేసినటువంటి ఆ ధర్మ కార్యం, ఆ ప్రేమ కలిగి చేసిన సేవ దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేరిందని దూతొత్తి చెప్పాడు. చూడు, కింద చదువు. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. 3వ వచనంలో చూడండి. 4వ వచనం. 4వ వచనం చదువు. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. గద్దు. ఒక మనిషికి పట్టడన్నా మనం పెట్టింది దేవుని సన్నిధి జ్ఞాపకార్థంగా చేరిద్ది. ఒక ఆడపిల్లకు ఒక చిన్న చీర ఇచ్చింది, దేవుని సన్నిధికి జ్ఞాపకంగా చేర్చబడిద్ది. ఒక తల్లిదండ్రులు లేని అభాగ్యులైన పిల్లలకి అంత 2 జతల బట్టలు కొనిపెట్టింది, దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరిద్ది. మనం ప్రేమ కలిగి చేసేటువంటి సేవ మనుషులు మర్చిపోతారేమో కానీ దేవుడు రాసుకుంటాడు. నేను ఆకలి గొంటిని, మీరు నాకు ఆహారం ఇచ్చితిరి, వస్త్రహీనుడినై ఉంటిని, మీరు నాకు వస్త్రం ఇచ్చితిరి, రోగినై ఉంటిని, చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నన్ను దర్శించారు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, రండి, మీకోసం నిర్ణయించబడిన నిత్య జీవంలో ప్రవేశించండి అంటాడు రేపు. ప్రభువా, నువ్వెప్పుడు ఆకలిగా ఉన్నావయ్యా, నువ్వెప్పుడు దాహంగా ఉన్నావయ్యా, నువ్వెప్పుడు రోగిగా ఉన్నావయ్యా, నువ్వెప్పుడు వస్త్రహీనుడివై ఉన్నావయ్యా, నువ్వెప్పుడు జైల్లో పడ్డావయ్యా అని పరిశుద్ధులు అడిగితే ఆయన చెప్తాడట, ఈ నా సహోదరులలో ఒకరికి చేసితిరి గనుక మీరు నాకు చేసినట్టే. మనం చేసేటువంటి కార్యములు, మనం చూపే ప్రేమ మనుషులకు కాదమ్మా, అది డైరెక్ట్గా దేవునికే అందుతుంది. ఆయనే అన్నాడు మత్తయి సువార్తలో, నాకు చేసినట్టే. చూస్తారా వచనం? చూశారుగా చాలా సార్లు. 25వ అధ్యాయం 40వ వచనం. 25:40 రాసుకోండి, ఇంకా నాకెళ్ళి చూడండి, అయిపోయింది. 25:40 మత్తయి సువార్త. అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. బిడ్డలారా, కొంతమంది ఆడపిల్లలు వాష్రూమ్స్ కడుగుతారు. మీరెళ్ళి వాడుకొని వచ్చిన వాష్రూమ్స్ ఆడపిల్లలు కడుగుతారు. మీకు తెలుసా, మీకంటే అఫీషియల్గా బ్రతికేవాళ్ళు వాళ్ళు, వాళ్ళ రేంజ్కి మీరు సరిపోరు. అలాంటి పొజిషన్లో ఉన్నోళ్ళు అక్కడ బాత్రూములు కడుగుతా ఉన్నారు. ఎందుకో తెలుసా? మీకు సేవ చేస్తే క్రీస్తు సంఘమునకు సేవ చేసినట్టు, అది సాక్షాత్తు క్రీస్తు శరీరమునకు అనగా యేసుకే చేసినట్టు ఫీల్ అయ్యి వాళ్ళు చేస్తున్నారు. అదే నిజం. మీరు వాష్రూమ్కి వెళ్ళి వాడుకొని వస్తే అది శుభ్రం చేస్తా ఉన్నారు కొంతమంది తమ్ముళ్ళు. దేన్ని బట్టి చేస్తున్నారు తెలుసా? వాళ్ళు మీకంటే బాగా బతికే వాళ్లే,
కానీ దేన్ని బట్టి చేస్తున్నారో తెలుసా? మీరు దేవుని శరీరము, యేసుక్రీస్తు సంఘము, దేవుని పరిశుద్ధులు. మీరు మీకు ఉపచారం చేస్తే నా యేసయ్యకే చేసినట్టుగా ఫీల్ అయి చేస్తా ఉన్నారు వాళ్ళు. కొడగడి కొట్ట వాళ్ళ కోసం, కొడగడి కొట్ట. మనం ప్రేమ కలిగి చేసే సేవ దేవుడు రాసుకుంటాడట. ఏ రోజు ఎంతమందికి ఎన్ని రకాలుగా మనం మేలు చేశామో. ఒక సత్యదర్శనం పుస్తకం ఒకళ్ళకి ఇస్తే వాళ్ళకి సువార్త అందించినట్టు. ఏమండి, 10 రూపాయలు పెట్టి ఒకళ్ళకి అంత అన్నం ప్యాకెట్ ఇస్తే వాళ్ళకంతా అవి మొత్తం, నువ్వు చిన్నది చేయి పెద్దది చేయి మొత్తం. ఎంత ఆశ్చర్యకరుడో చూడండి. మన పాపాలేమో తన వీపు వెనక వేస్తాడంట, మనం చేసిన సత్క్రియలేమో తన గ్రంథంలో రాస్తాడట. మంచి యేసయ్య కదా, మంచి యేసయ్య కదా. మన దోషాలేమో వీపు వెనక వేస్తాడంట, మనం చేసిన సత్క్రియలు తన గ్రంథంలో రాసుకొని పెట్టుకుంటాడు. మూడవది, ఈ 3 విషయాలు చాలు. 4వది ఈసారి ఎప్పుడన్నా చెబుతాను, టైం లేదు. అలా లేచి నిలబడండి. మాట్లాడొద్దు, మర్యాదగా లేచి నిలబడండి. సైలెంట్గా నిశ్శబ్దంగా లేచి నిలబడండి. నేను లేవమంటే మీటింగ్లు పెట్టుకుంటా లేగుతారు తొందరగా. మూడు సంగతులు చెప్పాను. నంబర్ 1 నోరు, నంబర్ 2 బ్రతుకు. బ్రతుకు బ్రతుకు చెప్పండి, అందరూ చెప్పండి. నంబర్ 1 నోరు, చెప్పండి అందరు పెద్దగా. నంబర్ 1 నోరు. ఆ నోరే ఇప్పుడు సౌండ్ డౌన్ అయింది. ఇక్కడ సౌండ్ డౌన్ గానే ఉంటుంది, ఇళ్ళ కాడ ఆగట్లా. అది నంబర్ 1. నంబర్ 2 బ్రతుకు, క్యారెక్టర్, లైఫ్ స్టైల్, జీవన విధానం. భక్తి పరులకు తగిన విధంగా మన సమస్త ప్రవర్తన ఉండునట్లు జాగ్రత్త పడాలి. నిన్ను చూసి అవతలి వారు భక్తి నేర్చుకోవాలి, ఆత్మీయత నేర్చుకోవాలి, పరిశుద్ధత నేర్చుకోవాలి, వస్త్రం కట్టడం నేర్చుకోవాలి, ప్రవర్తన నేర్చుకోవాలి నిన్ను బట్టి. 2 మూడవది ప్రేమ. మూడవది ఏంటి? ప్రేమ. భక్తిలో ఈ మూడవది చాలా కీలకమైంది. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. ప్రేమ కలిగి ఉన్నాడు దేవుణ్ణి కలిగి ఉన్నట్టే. దేవునికి స్తోత్రం. దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా నడవండి. ఇక్కడ ఉన్నాళ్లలో ఇంకా ఎవరైనా మారు మనసు పొందలేదా? పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందలేదా? యేసయ్య రాకడొస్తే బాప్తిస్మం పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి. చేతులు ఇట్లా కదిలించండి, కదిలిస్తానే ఉండండి. అదిగో చేతులు కదిలిస్తా ఉన్న వాళ్ళు అలాగునే యేసయ్య రాకడలో ఎత్తబడతారు. వాళ్ళు ఎత్తబడతారు. ఎందుకంటే వాళ్ళు జాగ్రత్త పడ్డారు. వాళ్ళ పాపాలని యేసు రక్తంలో కడిగేసుకున్నారు బాప్తిస్మం ద్వారా. దించండి. ఇంకా పొందనోళ్ళు, మీరు ఇంకా పాపులుగానే ఉన్నారు. ఆ పాప భారం మీ నెత్తినే ఉంది. అది ఇంకా మీరు కడిగేసుకోవాలా అంటే బాప్తిస్మం పొందలా. కాబట్టి రాకడలో మీరు విడవబడే అవకాశం ఉంది. కాబట్టి మీ పక్కనున్న పరిశుద్ధుల్లాగా మీరు కూడా ఎత్తబడే గుంపులో ఉండాలంటే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది పరిశుద్ధులై పరిశుద్ధురాండ్రై సిద్ధపడాలి. నా ధర్మం నేను చెప్తున్నా, మీ నిర్ణయం మీదే. సిద్ధపడితే రేపు క్రిస్మస్ రోజు బాప్తిస్మాలు కూడా ఉంటాయి. నా తండ్రి చిత్తమైతే ఆ రోజు బాప్తిస్మాల కార్యక్రమం ఉంటుంది. చక్కగా ఆ రోజుకి వచ్చేసి బాప్తిస్మానికి సిద్ధపడండి. ఉంటే ఒక జత బట్టలు తెచ్చుకోండి, లేకపోతే ఆంతం రండి. నేను బాప్తిస్మం పొందినప్పుడు స్పేర్ బట్టలు కూడా లేవు. కట్టు బట్టల మీద అలా మునిగి ఒడ్డుకొచ్చి నిలబడ్డా. మార్చుకోవడానికి బట్టలు కూడా లేవు. ఇంటికాడ నుంచి బట్టలు తీసుకెళ్తే మళ్ళీ వాళ్ళు క్లాసులు ఎందుకు ఆ తలపోటు, అందుకని ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఎప్పుడు బాప్తిస్మాలు? క్రిస్మస్ రోజు బాప్తిస్మాలు ఉంటాయి. కాబట్టి మీరు ఇది దృష్టిలో పెట్టుకొని జాగ్రత్త పడండి. ఇంతే సంగతులు. ఇప్పుడు అజయ్ ప్రార్థన చేస్తాడు, అందరం ఏకీభవించుదాం, ముగింపులోకి వెళదాం. విధవరాళ్ల కూటమి ఎప్పుడండి? ఎన్నింటికి? 10ంటికి వస్తారా? షాలేం రాజన్న ఆహ్వానం. కలవండి అందరూ. గాడ్ బ్లెస్ యూ. రేపు కలుసుకుందాం. నా ప్రియమైన సోదరి మనల్ని అందరినీ కలుసుకుంటాను దేవుని చిత్తమైతే. రేపు వారికి చేయదగ్గ పరిచర్య చేసి
కలిసి భోంచేద్దాం దేవుని చిత్తం అయితే రేపు. రండి తల్లి, మీకు స్పెషల్. దేవునికి స్తోత్రం. మళ్ళీ ముందే చెబుతున్నా, అందరూ వచ్చారు, అందరూ క్రిస్మస్ రోజు రావాలి. ఓకే, ఏమన్నా తెచ్చి ఇవ్వాలనుకున్న వాళ్ళు వచ్చి ఇచ్చి వెళ్ళిపోవాలి. ఈ మధ్యలో కనపడకూడదు. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నమ్మదగిన దేవానికి స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభువా. ఈరోజు మీ వాక్కు కొరకు మేమందరం ఆశతో ఎదురు చూసినప్పుడు మీ దాసుని మరుగుపరుచుకొని మా అందరితో శ్రేష్టమైనటువంటి విషయాలు, ఆయన ఆధ్యాత్మిక సంగతులు మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. మా అనుదిన జీవితంలో ఎన్నో సార్లు ప్రభువా మేము మా నోటిని కాచుకోలేకపోయాం. నేను ఎన్నో సార్లు మా బ్రతుకు ద్వారా నైనా నీ నామానికి మహిమ తీసుకొని రాలేకపోయాం. మా వస్త్రదాన ద్వారా ప్రభువా నీ నామానికి మహిమ తీసుకొని రాలేకపోయాం. దయతో క్షమించు. ఈ రోజు వినిన ఈ వర్తమానం ప్రభువా మా హృదయంలో ముద్రించబడాలి ప్రభువా. మేమున్నంత వరకు అయినా నీ కొరకు సాక్షులుగా బ్రతుకుదుముగాక. ఆశీర్వాదకరంగా మా నోటిని వాడుదుముగాక. ప్రజలను పురుకొల్పేదానికి, లేవనెత్తేదానికి, సువార్త ప్రకటించేదానికి సిద్ధపడి నడుం కట్టి ప్రకటించదుముగాక. మా బ్రతుకు ద్వారా ప్రభువా నీ నామానికి మహిమ తెచ్చే కృప దయచేయండి. సమస్త విధాలుగా ప్రభువా నీ నామాన్ని మహిమపరచుటకు కావలసిన శక్తిని, అభిషేకాన్ని మీరు మాకు అనుగ్రహించుదురుగాక. మా భక్తిలో ప్రేమ ఉండాలని, సాటి వారిని ప్రేమించాలని, వారి ఎడల దయను కనపరచాలని మీరు మాట్లాడారు. మీరు ప్రేమ స్వరూపి గనుక మిమ్మల్ని కలిగి ఉన్న మేము ప్రేమ కలిగి జీవించాలని నేను ఎన్నో సంగతులు మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. మరి రేపటి వేళ ప్రభువా విధవరాళ్లకు నైనా మాకున్న దాంట్లో మీరు మాకు ఇచ్చిన దాంట్లో సహాయం చేసి సిద్ధపడుతూ ఉండగా ఈరోజు అనేక మంది బిడ్డలు తీర్మానం చేసుకున్నారు. వారు కూడా ప్రభువా నీ ప్రేమను కనపరిచేందుకు నైనా పరిశుద్ధులకు ఉపచారం చేసేందుకు నడుం కట్టుకుని ఉండగా ప్రభువా యేసు నామములో వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారిని, వారి కుటుంబాన్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. సాతాను ఈ వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోకుండా మా హృదయాల్లో నీరు కట్టి నూరంతలుగా ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే వాక్యం అందించిన నీ దాసుని ఇంకను మీ ఆత్మచేత నింపు, అభిషేకముతో నింపు, ఆరోగ్యము దయచే ప్రభువా. ఇంకా రాగల దినాల్లో బహుబలముగా మీరు వాడుకొనుదురుగాక. వేవేల లక్షల కోట్ల మంది ప్రజలకు నీ వార్తను మీరు అందించుదురుగాక. అందుకు కావలసిన శక్తిని కూడా నీ దాసునికి అనుగ్రహించి స్తుతి మహిమ నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థించి పొందుకొని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇలా చెప్పండి. ఏదన్నా ప్రతికూలత కలిగినప్పుడు ఏం చేయాలి? అది ఎవరు చేయాలి? సింగిల్గా చేయాలా? కూర్చోవాలా? మొత్తం అది మర్చిపోవద్దు. అది మాత్రం మర్చిపోవద్దు. పట్టుబట్టాలా. మనం ప్రార్థన చేస్తే ఎలాంటి కార్యాలు ఉన్నాయో చెప్పే వివరంగా పట్టుబట్టండి, సాధించండి. దేవుడు గొప్ప విజయాలు ఇస్తాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం మాకు వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచే. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతి నీవు అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి, కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. బిడ్డలు తిరిగి వెళ్ళినప్పుడు నీ కాపుదల ఉంచు నాయనా. రేపు మా బిడ్డలు అనేక మంది బిడ్డలు నీ పాదాలు చెంతకు వస్తుండగా వారికి తోడై ఉండు. వారికి పరిచర్య చేయటం నీకు ఎంతో సంతోషం నాయన. ఆశీర్వదించి విధవరాంటి అందరినీ కూడా నా ప్రభువా నీవు ఆదరించు. రేపు వారి కోసం ప్రార్థిస్తుండగా, వారితో నీ మాటలు మాట్లాడుచుండగా నా ప్రభువా వారికి నాయన ఉపచారము చేయించుండగా మమ్మల్ని ఆశీర్వదించి ఈ కార్యము ఘనంగా జరిగించు. నీ బిడ్డలు విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. ఆరోగ్యాలు దయచేయి. ఇక్కడున్న బిడ్డలు ఎవరు ఏ శ్రమలో, శోధనలో, బాధల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో ఉన్నారో అవన్నీ తొలగిపోవాలి. సమాధానం కలగాలి, స్వస్థత కలగాలి, ఆరోగ్యము కలగాలి, ఆయుష్ కలగాలి, దీవెన కలగాలి. వారి రిపోర్ట్స్ యేసు నామములో మారిపోవాలి. ఆశ్చర్యమైన కార్యాలు జరగాలి. యేసు నామములో వేడుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకు స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. మళ్ళీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను విధవరాంటి అందరినీ. రేపు అంటే భర్తను కోల్పోయిన స్త్రీల వరకు రేపు వచ్చేసేయండి. 10 వచ్చేసేయండి. మా పెందలాడి రండి, పెందలాడి వెళ్తురు. కానీ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా కలవండి. ఇదే ఆహ్వానం. రేపు ఉదయం 10 గంటలకి. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికి వందనాలు. అందరి కోసం ప్రార్థన చేశాను. సంతోషంగా బయలుదేరి వెళ్ళొచ్చు. లైవ్ ద్వారా, జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డల్ని కూడా నా తండ్రి దర్శించి వారిని సహా దీవించుగాక. ఆమెన్.
మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.